సంబంధించినటువంటి ఎన్నికల వాతావరణం ప్రారంభమైపోయింది. కానీ ఊహించకుండా వరదలు విలేకరణం చేసిన హైదరాబాద్ నగరంలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నగరంలో పర్యటించి రాలుగొల్పినటువంటి కుటుంబాలనే కానీ ఆశ్రయించినటువంటి వ్యక్తులనే కానీ ఏ ఒక్కరికి అసలు పాపాన పోలేదు. హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి విపత్తుకు పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించాలా. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికలలో 30,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ డల్లస్లా తయారు చేస్తానని చెప్పని, పాత బస్సు ఇస్తామని చేస్తానని చెప్పి ఆ సమస్యలని చెప్పి డ్రైనేజ్ సమస్య ఉంది, చెరువుల సమస్య ఉంది, నాల సమస్య ఉంది, అదేవిధంగా ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి వాటిని విస్మరించారు. నీళ్లు నిధులు నియామకాలని చెప్పని నిధులన్నీ కూడా ప్రాధాన్యత మార్చడం వల్ల, నిధులు పక్కదారి దొక్కడం వల్ల, అవసరం ఉన్న చోట నిధులు పెట్టకపోవడం వల్ల ఈ విపత్తు వచ్చింది. కేవలం 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పనంటే పొరుగున ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి 10 కోట్లు ఇస్తున్న సందర్భంలో పట్టే పరిస్థితి చేదవుతుందని చెప్పని 550 కోట్లని కేవలం 30 కోట్లు మాత్రమే నగదు రూపాయలు పంచే పరిస్థితి. అవి కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జేబులో పోతుందని చెప్పని సస్పెండ్ చేసేటువంటి, అంటే శవాల మీద పేర్లెత్తిన విధంగా కూడా ఇవాళ కేసీఆర్ లేక పార్టీ పరిస్థితి ఉంది. కనుక ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. గతంలో సునామీ కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన హుదూద్ కానీ వచ్చినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి బస్సునే ఒక క్యాంపస్గా తయారు చేసుకొని మళ్ళీ తిరిగి నగరాన్ని నింపడం జరిగింది. అది ఒక పాల్గొని ఉండే దక్షత, ఒక పట్టుదల. ఇవ్వర మాత్రం కేసీఆర్ రావడం లేదు. హెలికాప్టర్ ప్రతి నెల కిరాయి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కళ్ళ ముందు హెలికాప్టర్ ఉంది, కూతబెడుతురంలో హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్ ఎక్కైనా కానీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ ప్రజలు వచ్చినటువంటి వరదల వల్ల వాళ్ళ పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి పరిస్థితి. రైతాంగం అంతా కూడా అగమ్యగోచరంగా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైపోయినాయి. ఇక్కడ వరదలలో పేదవాళ్ళ పాలు పోతే రైతుల ఆత్మహత్యలు ఆ విధంగా ప్రారంభమైనాయి. ఎవరు కూడా ప్రపంచం లేదు. వాళ్ళకు దుర్భాగ్య ఎన్నికల మీద దృష్టి మాత్రం ఈ సమస్యల మీద లేదు. ఉద్యమ సమయంలో ఎలక్షన్స్ కలెక్షన్స్ ఉండే, ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పవరు ఎలక్షన్స్ కలెక్షన్స్ కనబడుతున్న విషయం కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ హయత్ నగర్లో మురళీధర్ రెడ్డి గారి బృందం 100 మంది కింద వాటిలో చేరడం, నేడు విజయ్ నేత ఉండేటువంటి బిఎన్ రెడ్డి నగర్లో ఇక్కడ వీళ్ళు చేరి పార్టీని బలోపేతం చేసేదిగా. కేసీఆర్ పాలనలో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు తయారైపోయినారు. ఏ ఒక్కరు కూడా ఏది ప్రశ్నించడం లేదు, ప్రభుత్వం ద్వారా ఏది సాధించడం లేదు. కనుక ప్రజా గొంతులు రాయిద్దామని చెప్పండి. చట్టసభలలో స్థానిక సంస్థలలో ముందుకెళ్తామనేటువంటి జరిగినటువంటి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ప్రజాస్వామ్యంలో ప్రసిద్ధ గొంతులకే అవసరము, మూగ జీవాలు ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరం లేదు. కనుక ఈ పాలకులు ప్రజలు గమనించాలని చెప్పని విజ్ఞప్తిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ముందు జరిగేటువంటి ప్రతి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పూర్తి సన్నద్ధమైంది. ఎన్నికలపై పోటీ చేయడం ఖాయం. పోటీలు పెట్టుకునే అవకాశం ఉందా సార్? మేము ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పరంగా ఉండేటువంటి శ్రేణులను కదిలించాలా, ప్రజారంగంలో ఉంచాలా, ప్రజల గొంతుకగా ఉండాలా, ప్రజా సమస్యల పరిస్థితులు నిరంతరం అటు కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, పేదవాళ్ళకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని సమస్యలు తీసుకుంటున్నాం. ఆ సమస్యల పరిష్కారం పోరాట ఉద్యమంలో ముందుకెళ్తున్నాం. మా శ్రేణులను రంగంలో ఉంచుతాం. టికెట్ల విషయంలో యువతకి ఏమన్నా పేరు గద్దె విజయ్ నేత, బిఎన్ రెడ్డి డివిజన్కి వెళ్ళి ఈరోజు 28 తారీఖు ఒక 100 మందితోటి నేను టీడీపీలో జాయిన్ అవుతున్నాను. దీనికి కారణము నేను గత 16 సంవత్సరాల నుంచి ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నా. కానీ 100 మందికి నేను సాయం అందలేకపోతుంది. అందులో 50 మందికి నేను ఓన్గా చేస్తున్నాను. కానీ 90 ఎవరైనా 100కు 100 ఎవరు చేయరు. కానీ 90 మందికైనా నా సాయం అందాలని, మనకంటూ ఒక పార్టీ, ఒక ప్రభుత్వ సపోర్టు కావాలంటే తెలుగుదేశం అనేది గత 1982లో ఇది స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఎంతగానో టికెట్లు ఇచ్చి మన అసెంబ్లీకి పంపించిన ఘనత ఏ పార్టీకి ఉన్నదంటే మన తెలుగుదేశం పార్టీకి ఉన్నది. అందుకే కావున ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి అట్రాక్ట్ అయ్యి ఈరోజు నేను మా కశ్యపు, మా బాలరాజు, ప్రసాద్ అన్న, మా సుధీర్ అన్న, మిగతా మా కార్పొరేటర్ సీను వాళ్ళందరి సహకారంతో ఈరోజు నేను మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మన ఎస్వి కృష్ణప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన తెలంగాణ అధ్యక్షులు ఎల్రమణ, మన కాశీనాథ్ సిల్వేరు కాశీనాథ్ అన్నకు కూడా ప్రత్యేక ఇక్కడ విచ్చేసిన మన అశోక్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మిగతా
ఖాళీ ఫోన్ మీద పిలిచిన మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఏంటంటే ఖాళీ ఇంకా నేను జాయిన్ అవుతున్నా, మీరు నాకు మీ సపోర్ట్ ఇవ్వాలని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు నేను తెలియజేస్తున్నాను అండి. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక విజన్ ఉన్న పార్టీ, అలాగే మా విజేత గారు కూడా ఒక మంచి విజన్ ఉన్న పార్టీ. అందుకే గత 20 ఏళ్ళు చూస్తున్నాం ఆయన ఎట్లా కష్టపడతాడు, ఎట్లా అందరికీ సహాయకం అందరికీ అందిస్తుంటాడు. సో ఆయన కూడా మాకు స్ఫూర్తి. సో ఆయనకు సపోర్టుగా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఆయన గెలిపించుకోవడానికి 100% మేము ప్రయత్నం ఇస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయనకు మ్యాక్సిమం సపోర్ట్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ. కాశ్యప్ గారు రమణన్నతో కండువా ఎంచుకోవాలి. పిలుస్తాను. శ్రావణ్, రాజేష్, సుధీర్, అరవింద్, వేణుమాధవ్, ప్రసాద్ భాయ్, వేణుమాధవ్, వినోద్, శశాంక్, హలో బ్రదర్, సాయి, సమీర్, గణేష్, శ్రావణ్, రామస్వామి, మహేష్, నవీన్, శ్రీకాంత్, మణికంఠ, శ్రీను, శ్రీనివాస్, దర్జరావు, నూతనంగా చేరుతున్నటువంటి మన విజయ నేత గారి వేదిక కార్యక్రమానికి అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు కాశీనాథ్ గారికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కుడాకు జయరామన్న గారికి, అశోక్ గౌడ్ గారికి, వేదికపై ఉన్నటువంటి వివిధ డివిజన్ నాయకులకు, నా ముందున్న కార్యకర్తలకు, ఈ మీటింగ్ వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం జై తెలుగుదేశం.
మన ఈరోజు విజయనేత గారి ఆధ్వర్యంలో మీరందరూ మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చినందుకు పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కూడా మీరంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా నేను భావిస్తూ మీరందరూ కూడా ఎల్లవేళ్ళ తెలుగుదేశం జెండాని బిఎన్ రెడ్డి నగర్లో ఎగరేయాల్సిన బాధ్యత ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్లో ఉంది. దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. సంతోష్ మల్కాజ్గిరి అధికార ప్రతినిధి, చందు, నాగేందర్ వేదిక మీదకి రావాలి. చంపా లింగోజ్ కూడా డివిజన్ అధ్యక్షులు శేఖర్ గారు కూడా వేదిక మీదకి రావాలి. మన ప్రియతమ నాయకుడు కృష్ణప్రసాద్ గారికి, అలాగే హరిగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టిఎన్ఎస్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేంద్ర నాయకుడిగా ప్రకటించబడి ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాంట్లో ఎంతో కుంభకోణం జరుగుతుంది. దాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం ఈరోజు, ఎందుకంటే స్థానికంగా మనము ఈ అన్యాయం జరుగుతున్నాయని చెప్పంటే డబ్బులు ఆపుతున్నారని చెప్పి ఒక వివాదం నుంచి మనకు చెడ్డ పేరు తీసుకొస్తారు. అందుకే కింది స్థాయి నాయకత్వం కూడా ఈరోజు కాలుగా ఉంది. మరి రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ, జిల్లా స్థాయి నాయకత్వం కానీ, నియోజకవర్గ స్థాయి నాయకత్వం కానీ ఈరోజు వాటిని కుంభకోణాలను బయటపెట్టించి మరి టీఆర్ఎస్ నాయకులు నాయకులకు కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ శత్రుఘ్న గారు. ఇప్పుడు శ్రీనివాస ముదిరాజు గారు హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు, 2 నిమిషాలే. ఇక్కడ ఉన్నటువంటి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు మరి వేదికను అలంకరించిన ఎల్రమ్మ గారికి నమస్కారాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ తెలియజేస్తూ మా అన్న విజయనేత పార్టీలోకి వస్తున్నందుకు మనస్ఫూర్తిగా అలా లీడర్గా మంచిగా పొజిషన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి చెప్తూ, ఈరోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో జాయిన్ కాబోతున్న మన అన్న విజయనేత గారు ఈరోజు కొత్తగా వచ్చిన నేత కాదండి. ఎప్పుడో 15-20 ఏళ్ళ నుంచి సామాజిక కార్యక్రమాలు అన్ని చేస్తూ, అనేక రంగాలలో కృషి చేస్తూ, ప్రతి ఒక్కరికి అన్న అంటే పీచేస్తున్న నాయకుడు మన తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు కుటుంబ సభ్యులుగా వస్తున్నందుకు అందరూ గట్టిగా పడతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల లెక్క హంగామాలు చేసి పైసలు పంచి జనాల మధ్యలో పోయి కొట్టుకునే పార్టీ కాదు. అందరూ స్టంట్ పార్టీలు. రమణన్న నాయకత్వంలో మళ్ళా ఒకసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో డంక భావించి అందరూ కూడా సైనికుల లెక్క, కార్యకర్తల లెక్క కష్టపడి ముందుకు రావాలి. మరి ఎల్బీ నగర్లో 11 డివిజన్లో కృష్ణప్రసాద్ అన్న కృష్ణ పరమాత్ముని అవతారం లెక్క వచ్చి డివిజన్లో చక్రం దింపడం స్టార్ట్ చేశారు. అందరూ కూడా చైతన్యవంతులై ముందుకు వద్దు పార్టీని తీసుకుని వచ్చి పార్టీలో అనేకంగా వందల వేల సంఖ్యలో
అధికార పార్టీల బీజేపీ పార్టీల ఇంకా వేరే వేరే పార్టీలు ఏవో ఉన్నాయండి అది కూడా చెప్పడం అవసరం కానీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇది ఎక్కడ ఊపని బాబు ఇట్లా వచ్చేస్తుంది. అందుకని మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులకి మనం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్న పార్టీ అని మరొకసారి నిరూపించుకుంటూ అన్న విజయాన్ని వస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. విషెస్ తెలుపుతూ అందరికీ వెల్కమ్ చెప్తూ నేను కూడా కొత్తగానే చేరాను. సో నా కృషి నేను కూడా నిలబెట్టుకుంటానని అందరికీ నిర్ణయించుకుంటున్నాను. మరి పెద్దలకు మరి నా తోటి సోదరులకు సోదరమణులకు అందరికీ నమస్కారం. మన ఎల్బీనగర్లో ఏదో అనుకున్నారు మన టీఆర్ఎస్ నేతలు, మన బీజేపీ నేతలు. ఇది చూస్తుంటే చాలా గర్వంగా ఉన్నది. ఇంతమంది కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళకు నిద్రపడుతుంది. దేశంలో ఉంటాము. ఎవడొచ్చినా సరే రేపు ఎలక్షన్ టైంలో మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. ఎవడొచ్చినా సరే ఏమాత్రం వాళ్ళకు బెదరకుండా లొంగకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో స్థాపించారో కానీ దానికి ఒక రకమైన పూనకం వస్తుంది. ఆ జెండాను చూస్తే కానీ ఆ రంగును చూస్తే కానీ అదొక రకమైన శుభ పసుపు కుంకుమ కలగలిసినటువంటి ఒక శుభమైన ఆడవారికి తెలుసు దాని గురించి. మన తెలుగు అహర్నిశలు కృషి చేస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ మరి విజయ నేత గారికి స్వాగతం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన టిఎన్పిసి రాష్ట్ర ప్రజలు ముచ్చటగా మూడోసారి ఎన్నికైనటువంటి ప్రముఖ నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షులు రామన్న గారికి, జాతీయ నాయకులు కాశీనాథ్ గారికి, మల్కాజ్గిరి అధ్యక్షులు అశోకన్న గారికి, అదేవిధంగా పొగాకు జయరామ గారికి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుల గారికి, చిత్తలూరు వెంకటేశ్వరరావు గారికి, కొత్తగా చేరేతున్నటువంటి విజయ నేత గారికి, ప్రసాద్ కుమార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖ నాయకులారా, అదేవిధంగా టీఎన్టీసీ మన ప్రముఖ నాయకులు అల్వన్ కుమార్ గారికి, మన ఢిల్లీ మీద కూడా అధ్యక్షుడు గారికి, కృష్ణారెడ్డి మేడం గారికి, అదేవిధంగా తెలుగుదేశం ప్రముఖ నాయకులారా, సోదరులారా, సోదరి మనందరికీ పేరు పేరున ఏదేమైనా సరే కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానీ తెలుగుదేశం లేదనే మనకు మాత్రం ఇదొక చంపపెట్టని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు మన తెలుగు వారి గుండెల్లో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆయన అడుగుజాడలో వచ్చినటువంటి మన నాయకుడు మరి పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనాడు హైదరాబాద్ చుట్టూరుగా ఎంత డెవలప్ చేసినో మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఇక్కడే కానీ రోడ్లే కానీ డ్రైనేజే కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంస్కరణ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక దిశలుగా అభివృద్ధి చేసిపోతే ఈనాడు మాత్రం వరదలు వస్తే ఏ విధంగా పరిస్థితి ఉన్నదో మీరే చెప్పండి. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే కబ్జాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వారి కుటుంబమే కబ్జాలు ఎన్నో వేల ఎకరాలకు లక్షల ఎకరాలకు దోసుకొని ఈనాడు పాపం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఇది ఒక కుటుంబ పాలన అంతా మందించాలంటే ఇలాంటి నాయకులు విజయనేత నాయకులు మన పార్టీకి రావాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈనాడు ఇది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, రాజ్యాంగంగా మనకు ఉన్నటువంటి హక్కును కాలరాస్తూ మన ధర్నాలే కానీ స్ట్రైకులు చేయకుండా కూడా ఇందిరా పార్కులో కూడా ఆ ధర్నాలు చేయకుండా ఎన్నో ఆటగాలు కల్పించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పబట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు ద్వారా మనం కొన్ని హక్కులు కల్పించుకుంటాం, హక్కులే లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈనాడు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ పోదు. తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో అంచెలంచెలుగా మరి బలోపేతం అవుతుంది. రాబోయే కాలంలో కూడా మనం కూడా ధర్నాలు స్ట్రైకులు నిరాహార దీక్షలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఏం బంగారు తెలంగాణ చేస్తా? ఇంటికి బంగారం అయింది, ఇంటికి పోస్టులు వచ్చినాయి తప్ప మొన్న బిడ్డ కూడా గెలిపించుకుని ఆమె కూడా మధ్యపాలించే పరిస్థితి ఈనాడు ఉన్నది. అంటే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మనం నిజంగా చెప్పాలని పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. కార్మికులు కర్షకులకు అందరికీ ఈనాడు టెంపరీ అనేది ఉండనే ఉండదు, అందరికి క్యాజువల్ లేబర్ అనేది ఉండదు, అందరికీ పర్మనెంట్ చేస్తారు. ఎవరు పర్మనెంట్ చేసినండి వారి ఇంటికి పర్మనెంట్ అయింది. కాబట్టి మనం ఆలోచన చేసి రాబో కాలంలో మాత్రం తెలుగుదేశం పార్టీ మన మల్కాజ్గిరి అశోక్ గారు వచ్చిన తర్వాత నిజంగా కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఎస్వి కృష్ణప్రసాద్ కూడా ఈనాడు బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేసి మన పార్టీని బలోపేతం చేయవలసిన విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు గద్దెనారం డివిజన్ జనరల్ సెక్రటరీ విజయ్ గారిని ఒక నిమిషం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. రమణ గారికి, కృష్ణప్రసాద్ గారికి, అశోక్ కుమార్ అన్న గౌడ గారికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన. మన 11 డివిజన్లో రేపు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లో 11 డివిజన్లు మనం కైవసం చేసుకొని మళ్ళీ 2023 కానీ 24 కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రసాదాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఎల్బీనగర్ నియోజకవర్గంలో మన టీడీపీ సత్తా చాటాలని కోరుకుంటూ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణప్రసాద్ గారికి మరియు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు నా నమస్కారములు. ఈరోజు ఎల్బీనగర్లోని టీడీపీ పని అయిపోయింది అన్న ఒకరికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మన ఈ జాయినింగ్ ప్రోగ్రాంలో టీఆర్ఎస్ వాళ్ళకి గుండెల్లో గుబులు పట్టిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి వాళ్ళు నిజమైన కార్యకర్తలని మనం ఈరోజు భావించాలి. అదేవిధంగా మన పార్టీలోని అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మా కృష్ణప్రసాద్ అన్న గారిని రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లోని కిషోర్ గారు కూకట్పల్లి నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులు 2 నిమిషాలు. రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారు, మా యువ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు. ఎందుకంటే యువ నాయకుడు ఎందుకంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో మా అశోక్ అన్న ఎల్బీనగర్ నుండి కూకట్పల్లి వరకు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఎంత కష్టపడుతున్నారో ఆయన మాకు స్ఫూర్తి మేము పనిచేయడానికి. మేము కొంచెం నేర్చుకున్నా సరే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని వెంటబడి అది చేయాలా ఇది చేయాలని మాలో నీరసాన్ని కూడా కొంచెం ఉత్తేజం చేసేయాలని మాకు స్ఫూర్తి అనమాట. ముఖ్యంగా పెద్దలు కాశీనాథ్ గారు అంటే పెద్దలందరికీ నమస్కారాలు. వీళ్ళందరికన్నా ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు అందరికీ మీ అందరికీ పాదాలు ఉన్నాను. తెలుగుదేశం పార్టీ 16 సంవత్సరాలు దాటిపోయింది మనం అధికారం కోల్పోయి. అయినా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకత్వం. కానీ కొంతమంది దానిని ఆ స్పిరిట్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దీనికి కారణమే ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం దిశగా ముందుకెళ్తుంది. ఇంత సమస్యల్లో ఉన్నా సరే, ఇంత బెదిరింపులు, ఇన్ని లోపాయకారీల ప్రయత్నాలు జరుగుతున్నా కొంతమంది మంత్రుల్ని పట్టుబట్టి మీరు క్వశ్చన్ చేసిన మీ అందరికీ పాదాభివందనాలు మరొకసారి. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉంటే వాడిని తొక్కేస్తాము, నలిపేస్తాము, ఈవెన్ మీడియాతో సహా మీడియా వాళ్ళను కూడా బొందబెట్టేస్తాము అని కామెంట్లు చేసిన మన పాలకులు ఈరోజు ప్రశ్నించేవాడు కావాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళని పాతి పెట్టలే. ప్రశ్నించే వాళ్ళ ప్రశ్న సముచితంగా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు ఉంటాము. పక్కవాడికి వస్తే నేను పక్కకి వెళ్ళిపోతాను, నా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాం లేనంటే అది మన దాకా వచ్చినప్పుడు మన కోసం ఎవరు రాడండి. మనం ఒకరికొకరం తోడై మనం జనం అనే కాన్సెప్ట్లో మనం ముందుకెళ్ళాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పునర్వైభవం కోసం అందరం కష్టపడదాం. ఇక్కడ మా కృష్ణాన్ని ఉన్నారు, పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాము. వారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్, నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. రేపు కూకట్పల్లిలో ఎక్కువ సీట్లు వస్తాయో, జిహెచ్ఎంసీలో ఎల్బీనగర్లో జిహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు వస్తాయో మా అశోక్ అన్న చేతుల్లో ఉంది. మాలో మాకే పోటీ పెట్టారు ఎల్బీనగర్కి, కూకట్పల్లికి. కాబట్టి మీ అందరికీ అలానే మన విజయ్ గారు, గద్దె విజయ్ గారు, కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. స్పీడప్ అండ్ యూత్ మా సోదరులు యువ టైగర్ మా పొగాకు జయరామచంద్ర గారు. యువతని సార్ కూడా చెప్పారు, మన ఉప్పల్ మీటింగ్లో రమణాన్ని కూడా చెప్పారు, మేము పెద్దవాళ్ళం అవుతున్నాము, ఇప్పుడు యువత ముందుకు రావాలి, యువత అందరినీ మేము ఎంకరేజ్ చేస్తాము, స్పిరిట్ నుండి నిబద్ధతగా ఉన్న యువత ముందుకు రండి అని పెద్దలు చెప్పారు. అలాగనే సేమ్ టైం అన్న ఒక్క టైం ఎక్కువ తీసుకుంటారు. అలాగని ఇంకొక మాట కూడా చెప్పారు, నిబద్ధతగా పనిచేసే వాళ్ళని పార్టీ గుర్తించి పిలుస్తుంది. మిమ్మల్ని షోయింగ్లు చేయాల్సిన అవసరం లేదు. నిబద్ధత, నిజాయితీ, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని రాష్ట్ర నాయకులైన రమణ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి యువతందరికీ మీ అందరికీ ఒక చిన్న విన్నపం, దయచేసి మన పార్టీని కాపాడుకుందాం. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, అవలు అమ్మ మీరందరూ పిల్లలు కూడా ఉన్నారు. మీ జనరేషన్లో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు కానీ తెలంగాణలో మారుమూల పల్లె ప్రాంతాల్లో ఎలా ఉండేది, ఈ తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది మీలాంటి వాళ్ళు కూడాను పిల్లలు కొంచెం అటు ఇటు వెనక మొట్టిగా అయ్యిందమ్మా, బిడ్డ అట్లా కాదు బిడ్డ, ఇట్లా జరిగింది, తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణకి ఇంత మంచి జరిగింది,
దీన్ని కాపాడుకోవాలి బిడ్డ అని మీరు ఒక మొట్టిగా అయితే చెప్పండి అమ్మా, తప్పులేదు. సో కాబట్టి దయచేసి మళ్ళా మనం పునర్వైభవం కోసం కష్టపడదాం, అందరం సమిష్టిగా తెలుగుదేశం జెండాను ఎగరేద్దాం. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. సంఘం జనరల్ సెక్రటరీ, ఇప్పుడు బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా ఉన్న సోమలింగం గారు, శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఈయన కలిసి ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని 82 నుంచి కూడా మెయింటైన్ చేస్తున్న వ్యక్తి. వారు మన మన్సూరాబాద్ డివిజన్లోనే ఉంటున్నారు. ఒకప్పుడు సూర్యాపేట కార్పొరేటర్గా కూడా పనిచేశారు పార్టీలో. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన దైవం నందమూరి తారక రామారావు గారు, అలాగే వారి ప్రియ శిష్యుడు శ్రీపతి రాజేశ్వరరావు గారికి ముందు నమస్సుమాంజులు తెలియపరుస్తూ ఈ సభకు అధ్యక్షత వహించిన కృష్ణప్రసాద్ గారు, రమణ గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు చూస్తుంటే పాతది 82లో వైభవం వచ్చినప్పుడు ఎట్లయితుందో అట్లా అనిపిస్తుంది. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటే మనం ఏదో చూసి కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ సైనికులు అనుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తూ, జెండాను మోస్తూ పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గానికి కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోయినాక ఆ కళ లేకుండా పోయింది. ఎప్పుడైతే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణప్రసాద్ గారికి కుక్కడపల్లి డివిజన్లో ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఆ రోజు అన్నాను, మీరు రావాలి, మళ్ళీ ఎల్బీ నగర్లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుంటారని ఆ రోజే నేను ప్రకటించాను. మొన్న పార్టీ ఆఫీస్లో, స్టేట్ పార్టీ ఆఫీస్లో కలిసినప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడాను. అయితే ఈ రోజు ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలు బీసీలు, అడగారిన వర్గాలు అంతా ఎట్లున్నట్టు ఇప్పుడు స్తబ్దతగా ఉన్నారు. ఎవరు పనిచేయడానికి కూడా లేకుండా ఉన్నారు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అయితే, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అంతా నష్టపోయి ఉన్నారు. కానీ పార్టీ పునర్వైభవం తేవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. మనం అప్లై చేసి వాళ్ళందరినీ ముందు వాళ్ళతో పని తీసుకొని మనం ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయాలి. తర్వాత రమణ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఎంతో యాక్టివ్. అక్కడ చంద్రబాబు గారు ఎట్లయితే పనిచేస్తున్నారో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వారి కష్టం వల్ల మొన్ననే మా బీసీసీఎల్ మీటింగ్ అయినప్పుడు మాకు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు నేను అన్నా, మళ్ళీ ఎల్బీ నగర్లో ఇట్లా మా కృష్ణప్రసాద్ గారు వచ్చినట్టే బాగా చేస్తున్నాయి, కార్యకర్తలు బాగా అందరినీ మొబిలైజ్ చేస్తున్నాయని ఒక మాట కూడా అన్నారు. ఈరోజు అన్నట్టుగా ఈరోజు మంది కార్యకర్తలు ఈరోజు విజయ గారి ద్వారా వస్తున్నట్టు, ఇంతమంది వస్తున్నట్టే శుభసూచిక. మనకు మేము కోరుకునేది ఒకటే, ఈ కష్టపడే వాళ్ళందరూ కూడా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చే రోజున వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తాం. మీరేమో చురుకుగా పనిచేసి రేపు గ్రేటర్ ఎన్నికల్లో కూడా బాగా పనిచేసి ప్రతి ఒక్కరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారం. టీఎన్టీసీ నాయక్ కుమార్ గారు, సునీల్ గడ్డనగరం డివిజన్ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సభను నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు, ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు ఎస్వి కృష్ణప్రసాద్ అంటే వ్యక్తి ఎవరు లేరు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూషన్ మలక్పేట. ఈరోజు గద్దె విజయ్ నేత గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వనసల్పురం బిఎన్రెడ్డి నగర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయ పెద్దలు రమణ గారు, సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకు జరిగిందనేది ముందు తెలుసుకుందాము. బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు, ఎస్సీ ఎస్టీల గురించి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు వారి యొక్క మనోవేదన, వారు పడుతున్న బాధలను చూసి ఆయన కూడా తప్పించి పార్టీ స్థాపించి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నియమించబడ్డది. మరి ఆ రోజు తర్వాత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మద్రాస్ అనుకునేవారు. కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత మద్రాస్ సినీ పరిశ్రమ కూడా హైదరాబాద్ తరలి వచ్చింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి
హైదరాబాదును ప్రపంచ చిత్రపటంలో మనము నియమించి మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలకు పెద్దపీట వేసి ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన మహిళలకు కూడా కావాలని చెప్పి ఎన్నో పథకాలు తీసుకొచ్చి మహిళలకు రివాల్వింగ్ ఫండ్తో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఈ రోజున్న ముఖ్యమంత్రి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి పేరు తన కొడుకు పెట్టుకున్నాడు, తన చేతి మీద రాసుకున్నాడు. ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, ఏ ప్లేట్లు అయితే అన్నం తిన్నాడో అదే ప్లేట్ను ఎరగొట్టే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మీరందరూ ఒకటే ఆలోచించాలి. రాబోయే రోజుల్లో అన్నగారి నాయకత్వంలో చాలా మంచి మనిషి అన్న ఎస్వి కృష్ణప్రసాద్ అన్న. 2 విషయాలు చెప్తాను అన్న గురించి. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, సభకు వచ్చిన ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ప్రతి ఒక్కరిని గౌరవించి సముచిత స్థానం కల్పిస్తేనే పార్టీలో మర్యాదలు ఉంటాయి, ప్రేమ అభిమానాలు ఉంటాయి. ఈరోజు ఆ కార్ల సీట్లు ఫుల్ అయిపోయినాయి, వేలాడుతున్న పరిస్థితి ఉన్నది, టికెట్లు ఇచ్చుకోలేని పరిస్థితి అక్కడ ఉన్నది, పదవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ప్రారంభోత్సవానికి షాపింగ్ మాల్ ఏమైనా అయితే లక్షల రూపాయల బిల్లు చేసి కట్టకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ నాయకులలో ఉన్నది. ఈరోజు ఎన్నికల సమయం దగ్గర పడ్డది. జనవరి కానీ ఫిబ్రవరిలో ఎన్నికల డ్యూ డేట్ ఉన్నది. పోయిన సంవత్సరం 2019లో 25 ఫిబ్రవరి ఎన్నికలు జరిగినాయి. మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ అందరి బాధ్యత, మీ అందరి అభిమానం, మీ అందరి కర్తవ్యం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఎవరైతే కార్పొరేటర్గా నిలబడతారో గెలిపించండి. మీ హైదరాబాద్ను రక్షించుకోండి. ఎందుకు రక్షించుకోవాలంటున్నారంటే మొన్న వరదలు వచ్చినాయి, 10 రోజులు వర్షాలు పడ్డాయి. ఏ ఇంట్లో అయితే నీళ్ళు వచ్చినాయో వాళ్ళకు 10,000 ఇవ్వాలి, కానీ రాని ఇంట్లో కూడా 10,000 ఇస్తున్నారు. రోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ధనాన్ని మీరు కట్టే ట్యాక్స్ల రూపంలో వచ్చిన ధనాన్ని వేస్ట్గా తీసుకొని పోతున్నారు. మహిళల్ని ప్రశ్నించాలనుకుంటున్న ఒక మాట, అమ్మా మీ దగ్గర పొదుపు సంఘాలు ఉన్నాయి, ఎంతమందికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చింది? మీకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. బ్యాంకుల నుంచి లోన్లు ఇవ్వలేదు. కుల సంఘాలకు స్థలాలు కేటాయించింది, ఒక్క కుల సంఘం కూడా బిల్డింగ్ కట్టినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కానీ తెలంగాణలో లేదు. ఎస్టీ కుల సంఘం, బీసీ కుల సంఘం, ఎస్సీ కుల సంఘం, రెడ్డి కుల సంఘం, బ్రాహ్మణ సంఘం అందరికీ భూములు కేటాయించిండు. ఎక్కడ ఒక్క బిల్డింగ్ కట్టుకున్నారా ఏ సంఘం అన్నా? అన్ని మాటలతోని కాలం గడిపి 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 62 సార్లు హైదరాబాద్ నగరాన్ని ప్రతి గల్లీ తిరిగిండు. ఎందుకు తిరిగిండు? మన గురించి, ప్రజల గురించి. ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుంది. ఈరోజు ప్రగతి భవన్ నుంచి కాను బయట పెడతలేడు. విద్యార్థులు 22 మంది చనిపోయారు, పలకరియలేదు. వరదలలో 42 మంది చనిపోయారు, ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈరోజు దుబ్బాక ఎలక్షన్కి పోయి ప్రచారం చేస్తాడంట. అయ్యా గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నది, లేదు ఎమ్మెల్యేలు తక్కువ నువ్వు పోయి ప్రచారం చేయనికే చెప్పాల్సుకుంటుంది. చూడదు చెప్తున్నా, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు, మున్సిపల్ కార్పొరేషన్ బాగుంటుంది. మరి ఎక్కువ మాట్లాడేది టైం లేదు, క్షమించాలి. మరి గద్దె విజయ్ నేత గారు, కశ్యప్ గారు, అతని బృందం పిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో వారి బాధ్యత పెరిగింది. నాయకుడిగా పార్టీలో జాయిన్ అయినరు, కానీ ఆయన బాధ్యత ఈరోజు ఇంకా పెరిగింది. ఎందుకు అంటే పిఎన్ రెడ్డి నగర్ డివిజన్ రిజర్వ్డ్ చేసేసి అలాగే గెలిపిస్తా అని చెప్పి మాట ఇవ్వాలి. అరే ఈరోజు రమణన్న గారి నేతృత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా రోజు రోజుకు తయారవుతూ ఉన్నది. ఆయన తొందరపడే మనిషి కాదు, స్లోగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు.
సమయంతో పాటు కరెక్ట్గా పనిచేస్తున్నటువంటి సందర్భం మనందరూ కూడా కనిపిస్తున్నది. మరి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ్ నేత గారిని అభినందిస్తూ అన్న కృష్ణ ప్రసాద్ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, రమణన్న గారి నాయకత్వం, కృష్ణ ప్రసాద్ అన్న నాయకత్వం. శివకుమార్ అన్న చాలా ప్రజలకి తెలిసిన సమస్యలన్నీ చెప్పి చాలా టైం తీసుకున్నాం. ఇప్పుడు గెడ్డన్నారం డివిజన్ అధ్యక్షులు సునీల్ ఒక్క నిమిషం. ఎస్పీ కృష్ణ ప్రసాద్ అన్నకి ధన్యవాదాలు, అలాగే ఎల్లవన్న గారికి, అశోక్ అన్న గారికి ధన్యవాదాలు. నేను ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే జయరామ్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. మనం రాబోయే ఎలక్షన్స్లో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రతి 11 చోట్ల మొత్తం మనం విజయం సాధిస్తున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీఆర్ఎస్ కోసం కేవలం మాటలు తప్ప ఇక చేతలు ఏం లేవు. ఎస్పీ కృష్ణ ప్రసాద్ మనకు గతంలోనే కాంటెస్ట్ చేశారు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి. మరి ఈసారి అందరూ కంపల్సరీగా ఎమ్మెల్యేలు చూడాలని మనము అందరం గట్టిగా కృషి చేసి మరి అందరూ కలిసిమెలిసిగా ఉండాలని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షులు రమణ గారికి, గారికి, కృష్ణప్రసాద్ గారికి, పార్టీలు గారికి, మిగిలిన కార్యకర్త సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీలో చేరిన విజయనగర్ గారు వారి అధ్యక్షులందరినీ అందరినీ గౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరం కలిసి పనిచేసి ఈసారి వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో అందరం ప్రతి డివిజన్ మనం గెలుచుకోవాలి. లాస్ట్ టైం కృష్ణప్రసాద్ గారు అన్ని డివిజన్లు మనం గెలిచాము ఒక తప్పించి, ఈసారి మొత్తం డివిజన్ మళ్ళీ గెలుచుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను విజయ్ గారికి సొంత అమ్మను. నేను ఆయనను గెలిపిద్దాము. ఆయన చాలా మంచి మనిషి, ప్రతి ఒక్కరి కష్టాలను తెలుసుకునే మహానుభావుడు. ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు. మొన్న కరోనా వచ్చినప్పుడు ఏ ఇంటి వాళ్ళైనా సరే వాళ్ళందరికీ ఎంతో సహాయం చేశాడు. చాలా అంటే చాలా, ఆయన కోసం నేనేం చెప్పలేను. అంత చిన్న మనిషి, చాలా గొప్ప మనిషి. ఆయన గెలిపిద్దాము. మనమందరము విజయాన్ని గెలిపిద్దాము. ప్రతి ఒక్కరము తెలుగుదేశం కోసం చాలా చాలా కృషి చేద్దాం. విజయన్నను గెలిపిద్దాము. విజయన్నను చాలా మంచి మనిషి. నాకెందుకు అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు. నేను వెళ్ళి అడిగాను, ఇంట్లోకి వరదలు వస్తున్నాయి, రండి అన్న, కొంచెం రండి, కొంచెం చూడండి, పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారంటే, ఏమమ్మో మాకు తెలియదు అన్న. నేను అనుకున్నాను, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో మన కోసం కష్టపడే మనిషి ఎవరని నేను కూడా చాలా ఆలోచించి విజయ్ నాన్న నీ కోసం మేమందరం ఎంతో కష్టపడతాము, నువ్వు చాలా సహాయం చేస్తావు, చలివేంద్రాలు పెడతాడు, ప్రతి మనిషిని పలకరిస్తాడు. అలాంటి మనిషి కోసం మనం ఎంత చేసినా తక్కువే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను కూడా తెలుగుదేశంలో చేరుతున్నాను. నా బిడ్డను గెలిపించండి. చాలా మంచి మనిషి, చాలా అంటే చాలా. తెలుగుదేశం కోసం చాలా కష్టపడతాడు ఆయన. మీ అందరికి నేను ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నేను కూడా ఈ పార్టీలోనే చేరుతున్నాను. ఆయనను అందరము గెలిపిద్దాము. ఆయన చాలా మంచి మనిషి. విజయన్న విజయన్న జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఒక తల్లిగా విజయ్కి తమ్ముడు ఒక తల్లిగా విజయ్కి ఇంత ఆశీర్వాదం ఇచ్చి ముందుండి నడిపిస్తున్నందుకు నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా. అలాగే ఇప్పుడు జయరామన్న అశోక్ అన్న గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారు. మన 7 కాన్స్టిట్యున్సీలకి ఆయనే అధ్యక్షులు. ఆయన కింద మేమంతా పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. సభాధ్యక్షులు, ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా పెద్దలు, సోదరుల సమానులు నాకు. ఎందుకంటే గతంలో తను ఎమ్మెల్యే కావాల్సిన అవకాశం ఉంటే మరి అనివార్య కారణాల వల్ల ఇక్కడ
మనం అక్కడ ఆర్కృష్ణకి ఇస్తే ఆర్కృష్ణ ఏం చేస్తుందో మీకు అందరూ చూసాము. కాబట్టి ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీలు ఉన్నారో పార్టీలో వాళ్ళకే అవకాశం ఇవ్వాలని ఈరోజు కృష్ణన్న గారిని మేమందరము మళ్ళీ పార్టీలోకి మళ్ళీ తీసుకొని రావడం, తను కూడా కష్టపడి పనిచేసి మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే మన సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి గారు సుమారుగా 200-300 మందితో నేత గారిని డివిజన్ నుంచి పార్టీలో చేయడం జరిగింది. ఈరోజు విజయ్ నేత గారిని కూడా ఇక్కడనే 200 మంది ఉంటే బయట నేను చూసాను ఇంకో 200 మంది ఇక్కడ కుర్చీలు లేక బయట అంటే సుమారు 500 మందితోని సోదరులు విజయ్ నేత గారు ఈరోజు పార్టీలోకి రావడము మేము మా పార్టీ అధ్యక్షునిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథి మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే నాయకుడు ఎవరంటే మన రమణన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు కూడా పార్టీ కోసం సేవలు అందిస్తున్న పెద్దలు కాశీనాథ్ గారు, అదేవిధంగా మా జయరాం గారు యువ నాయకుడు, మా తెలంగాణ రాష్ట్రంలోని యువకులందరినీ కూడా ఎంతో ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్న సోదరులు జయరాం గారు, అదేవిధంగా మా పార్లమెంటు కోశాధికారి చిత్తలూరి వెంకటేశ్వర్లు గారు, చాలా సీనియర్ నాయకులు గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు వైచారంగా చేశారు. పార్టీ కోసం కృషి చేస్తున్న సోదరులు చిత్తలూరి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మా సోదరిమణి కృష్ణవేణి రెడ్డి గారు, మా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ కూర్చున్న డివిజన్ నాయకులకు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్యంగా మా టీయూసీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గారు, అదేవిధంగా మా పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు ప్రసాద్ బాబాయ్ గారు, ఇంకా మన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రమాకాంత్ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈరోజు విజయ్ నేత గారి ఆధ్వర్యంలో పార్టీలో తెలుగుదేశం పార్టీలో మేము కూడా సేవలు అందిస్తాం. పార్టీ పరంగా మేము ఇంకా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోదామని విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్లో విజయ్ నేత గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్న మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసాము గతంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కృష్ణ లేకుంటే ఏ విధంగా మనం కుంటుపడ్డదో మనం చూసాం. మళ్ళా కృష్ణ గారు మన తెలుగుదేశం పార్టీలోకి మళ్ళా రావడము, ఈ పార్టీని మళ్ళా పునర్భాగం కోసం తను కృషి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా అన్ని డివిజన్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే టీఆర్ఎస్ నాయకులకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని సదవ తెలియజేస్తా ఉన్నా. మొన్ననే కాంగ్రెస్ నుంచి మనం గెలిపిస్తే మన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండి మనం గెలిపించిన సుధీర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఏ విధంగా టీఆర్ఎస్ అమ్ముడు పోయిండో మనం చూసాం. కాబట్టి ఇలాంటి అమ్ముడు పోయే నాయకులు మనకొద్దు. తెలుగుదేశం పార్టీకి కష్టించి పనిచేసే నాయకులే మనకు కావాలని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. ఆ గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ 11 డివిజన్లు ఉన్నాయి. గతంలో కృష్ణలో ఓడిపోయినా కూడా తను 9 డివిజన్లు గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈసారి మనం 11 డివిజన్లు కైవసం చేసే విధంగా మీరందరూ కూడా కార్యక్రమాలు కావాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షునిగా మీకు ఎల్లవేళలా అండదండలుగా ఉంటాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము ఒక ఫోన్ పే చేస్తే మేము మీ ముందు ఉండి మీకు ఎక్కడ ఏ సమస్యలున్నా మేము ఎక్కువ ముందుంటామని సందర్భం తెలియజేస్తా ఉన్నా. మొన్ననే చూసాం, వరదలు వస్తే ఏ టీఆర్ఎస్ నాయకులు రాలేరు, ఏ బీజేపీ నాయకులు రాలేరు, ఏ కాంగ్రెస్ నాయకులు రాలేరు. మన రమణన్న గారి నాయకత్వంలో, కృష్ణన్న గారి నాయకత్వంలో అక్కడ సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి గారు తన సొంత డబ్బులు పెట్టుకొని అక్కడ సుమారుగా ఒక 500 మందికి బియ్యము, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు మనం పంచితేనే వాళ్ళు కనువిప్పు కలిగి ఈరోజు 10,000 రూపాయలు పంచుతా ఉన్నారు. ఆ 10,000 రూపాయలు ఎవరికి ఇస్తున్నాయా అంటే ఆ టీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఉన్నారు. అది కూడా ఎందుకు ఇస్తా ఉన్నారంటే రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఎవరైతే క్యాండిడేట్లు వాళ్ళు డబ్బులు వస్తారో వాటికన్నా వాళ్ళ ప్రభుత్వంతో డబ్బులు పంచిపిస్తూ ఉన్నారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా వీటిని నిలదీయవలసిన అవసరం ఉంది. మేము ఎక్కడిదక్కడ మా ఉప్పల్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ నిలదీసి మేము కూడా బియ్యం ఉంటాం, లేకుండా పైసలు ఇచ్చేది ఆపాలని చెప్పి మేము వాళ్ళని నిలయడం జరిగింది డిప్యూటీ కమిషనర్ గారిని. అదేవిధంగా ఇక్కడ కూడా హైదరాబాద్ అసెంబ్లీలో కూడా మీరందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు
వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇళ్ళలో డబ్బులు పంచుతూ ఉన్నారో, వాళ్ళ కార్యకర్తలు డబ్బులు పంచుతూ ఉన్నారో, ఎక్కడైతే వరద ముంపు లేదో డబ్బులు పంచుతూ ఉన్నారో అక్కడ అంతా మనం నిలదీయవలసిన అవసరం ఉంది. వాస్తవంగా ఎవరికైతే బాధలు కలిగాయో మనం చూసాము, అక్కడ గిరిజన బస్తీలో మొత్తం నీళ్ళు వచ్చి కొట్టుకుపోయినాయి, వాసన కంపు వాసన లేచింది, కనీసము శానిటైజ్ చేసే పరిస్థితులు లేవు. మేము అందరం వెళ్ళి ఆ రోజు ముక్కులు మూసుకున్న సందర్భం ఆ రోజు హైదరాబాద్ డివిజన్లో బంజారా బస్తీ, గిరిజన బస్తీ, బంజారా బస్తీ. మేము అక్కడ అదేవిధంగా గడ్డెన్నరంలో కూడా వరదలు వచ్చి కొట్టుకపోతే రమణన్న గారు, మేమందరం కృష్ణప్రసాద్ గారు, అక్కడ కృష్ణవేణి గారు, మేమందరం చూసి అసలు ఏం భయంకరమైన పరిస్థితి. ఇంట్లోకి నీళ్ళు వచ్చి టీవీలు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, మంచాలు పోయినాయి, కనీసం పడుకోవడానికి స్థలం లేని పరిస్థితుల్లో ఈరోజు హాయిగా మన కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి బయటికి ఒక కాలు కూడా అడుగు బయట వేయడం లేదు. ఆయన కొడుకును పంపిస్తూ ఉన్నాడు. ఆయన కొడుకు కేటీఆర్ గారు ఏ విధంగా వెళ్తున్నాయంటే మూతికి మాలు కట్టుకుంటాడు, 2 చేతులు జేబులో పెట్టుకుంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు. సమస్యలు పట్టాయి, సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఈ తెలంగాణని ఒక పూజగా చూపించి మళ్ళీ గ్రేటర్ని కైవసం చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ రూమ్లు అన్నాడు. ఈరోజు హైదరాబాద్ డివిజన్లో, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇచ్చిందో మనము ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, KG to PG విద్య, ఉచిత విద్య అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ సమయం కాకుండా నేను 2 మాటలు మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యంగా విజయనేత గారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు కార్పొరేటర్ అయ్యే వరకు మీరు కశ్యప్ గారు, మీతో వచ్చిన మహిళా సోదరులందరూ కూడా మేము అండదండలు ఉండి మీరు కార్పొరేటర్ అయ్యే వరకు కూడా మీతో ఉంటామని తెలియజేసుకుంటూ, మీకు సాధారణ స్వాగతం తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్టీఆర్ రమణ గారి నాయకత్వం. ధన్యవాదాలు మా అధ్యక్షులు అశోక్ అన్న గారికి. ఇప్పుడు పెద్దలు మాట్లాడే ముందు ఈ జాయిన్ అయిన వాళ్ళది లిస్టు చదువుతాను. వాళ్ళకి రమణన్న ఆధ్వర్యంలో కండువాలు కప్పి స్పీచ్ అయినా ఓకేనా. ఇప్పుడు TNSP అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం గారు రావాలి. ఇప్పుడు మన కాశీనాథ్ గారు మొత్తం ఆల్ ఇండియా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, పెద్దలు, నల్గొండ జిల్లాలో టైగర్ అయినా మనకి చాలా ఉపయోగపడే వ్యక్తి. ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రమణన్న గారికి, మరి మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షులు సోదరులు అశోక్ కుమార్ గౌడ్ గారికి, చిరకాలం నుంచి నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు, అసలు పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొద్దిగా మనసు నొచ్చుకున్నది మాట వాస్తవమే, కానీ నొప్పించింది కూడా మనమే. కాబట్టి ఆయన్ని కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ ప్రాంతంలో ఈ వైపు తూర్పు వైపు ఉన్నటువంటి సిటీకి ఆయన చాలా ప్రముఖుడు. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతాను. పోతే సోదరుడు పొగాకు జయరామన్ గారు యువతకి ఒక ఉరుకులు పరిగెత్తిస్తున్నారు, వారిని అభినందిస్తున్నారు. వేదిక పైన 11 డివిజన్ల నుంచి వచ్చినటువంటి మొత్తం మీ టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సీనియర్స్, TNSF నాయకులు సత్యనారాయణ గారు, మిగతా వారంతా కృష్ణమణి గారు అందరూ ఉన్నారు. సోదరుడు చిత్తలూరు వెంకటేశ్వర్ సీనియర్ మోస్ట్ కార్పొరేటర్ తెలుస్తుంది. ఈరోజు విజయనేత పార్టీలో రావడంలో ఒక చలనం కలిగింది. అసలు ఆయన గురించి తెలియని వాళ్ళకు కానీ తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా అమ్మ 3 ముక్కల్లో చెప్పింది. అంతకంటే ఆయనకు మనం వివరాలు ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా కేటీఆర్ గారు నాకు 100 సీట్లు ఇస్తే
100 రోజుల్లో హైదరాబాద్ని ఇట్లా లెవెల్ తీసుకెళ్తా నేను అని చెప్పాడు. ఎక్కడ చూస్తే అక్కడ బోర్డ్స్ పెట్టాడు, వీఆర్ టేకింగ్ హైదరాబాద్ టు అనదర్ లెవెల్. అంటే ఏ లెవెల్కో తెలియదు. అనదర్ లెవెల్ పైకి వెళ్తుందేమో అనుకున్నాం, కానీ కిందికి వెళ్ళి మొత్తం ఇళ్ళకి నీళ్ళు వస్తాయన్న లెవెల్ మనం కొంటున్నాం. ఆయన తీసుకెళ్ళి అది ఏమైనా మాట్లాడితే 70,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఆ మాట చెప్పకపోతే నిన్న మనం ఏమనుకోకూడదు. ఈ 70,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయని మనకో ప్రశ్న. రోడ్ల మీద ఏం కనపడతలేదు, అప్పుడు హైదరాబాద్ ఏం కనపడలేదు. చేసింది ఏమైనా ఉంటే హైదరాబాదు చంద్రబాబు నాయుడు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవడే అంటే కళ్ళు మూసుకొని చిన్నపిల్లగా నుంచి మహాత్మా గాంధీ అని పేరు చెప్తారు. ఎంతమంది ఉన్నా ఆయన ఈ పేరు చెప్తారు. హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి అయిందా అంటే ఎవడు అడిగినా కూడా చంద్రబాబు పేరు చెప్తారు. కేటీఆర్ కూడా ఏ సభలో కూడా చంద్రబాబు చేసిండే, ఆయన మొన్న కూడా కాంగ్రెస్లో పట్టుకుంటాడు. మీరు చేసినారా? ఇవాళ వ్యాక్సిన్ ఏదైతే కరోనా వస్తే వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఆ రోజే ఊహించి బొటానికల్ గార్డెన్ ఒకటి ఏమంటారు సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాదే కేంద్రమైంది ప్రపంచానికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి. ఇంతకంటే దూరదృష్టి ఎవరికి లేదు. ఆయన విజన్ 2020 అని పెడితే ఈయన 2020 వరకు అధికారంలో ఉంటారట అన్నారు, కానీ విజన్ 2020 అంటే ఏందో ఈరోజు అర్థమవుతూ ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుని ప్రణాళిక చేయడం కానీ, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక విమానాశ్రయాన్ని అంతర్జాతీయాన్ని తీసుకురావడానికి కానీ, ఇంకెవరున్నా కూడా హైదరాబాద్ను చూడాలనే ఒక ఆశ్చర్యచకితమైనటువంటి రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయనకు మాటలు రావు, మాటలు వచ్చిన ఆయన కేసీఆర్. వాస్తవంగా కేసీఆర్కు ఆ విద్య నేర్పింది కూడా చంద్రబాబు నాయుడు. మన రాష్ట్ర పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడానికి ఆయన బాధ్యత ఇస్తే నేర్చుకున్నాడు. అవన్నీ మంత్రం చేస్తారు. ఏమైనా ఈరోజు హైదరాబాదు ఏ రకంగా అభివృద్ధి చెందిందని ఆయన మాయమాటలు చెప్పినా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఒక 3 రోజులల్లో ఇంత వర్షం కురిపించి హైదరాబాద్లో ఉన్న డొల్లతనం, ఆయన చేసిన గబ్బుతనం మొత్తం కూడా బయట పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తప్పించుకోలేని పరిస్థితి. ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే ఒక డౌట్లో పడేసినటువంటిది ఆ సృష్టికి మనం చేతులెత్తి పెట్టాలి, మొక్కాలి. కాబట్టి సృష్టిలో ఒక లక్షణం ఏముందంటే మంచి చేసిన వాడిని రక్షిస్తుంది, చెడు చేసిన వాడిని తన పుట్టలో పెట్టేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారం నుంచి పీఠం కదలడానికి మొదలయ్యింది. ఇకపోతే ఎల్బీనగర్ డివిజన్లో విజయనేత లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఉత్సాహం అనేది ఊపందుకుంటా ఉంది. అది చాలా శుభసూచకం. ఇలా ఏమో ఎన్నికలు తొందరగా ఏం రాలా, కానీ మనసు ఉవ్విల్లుడుతుంది. తెలుగుదేశం కిందనే మనం పనిచేయాలి. నాకు తెలుసు కృష్ణప్రసాద్ గారు చాలా కష్టపడ్డాడు. గెలవడానికి దగ్గర దాకా వస్తే ఏదో బాగలేక పొరపాటున ఆయన గెలవలేకపోయాడు, ఎమ్మెల్యేనే. కానీ ఆయన ఊపుతోటి 11 డివిజన్లో 10 మంది కార్పొరేటర్లు గెలిపించుకున్నటువంటి ఏకైక. ఆ రోజు ఆయన ఎన్నిక తర్వాత డివిజన్ ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు భగవంతుడు నీ పట్ల ఉండి నీ ఎన్నికల కంటే ముందే డివిజన్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు 11 మందిని గెలిపించుకుంటే ఆయన ఎమ్మెల్యే కావడానికి, కానీ ఉల్టా అప్పుడు ఆయన ఎన్నిక కంటే ముందు డివిజన్ ఎన్నికలు వచ్చి ఉంటే ఆయన ఎన్నిక ఈజీ అయ్యేది. ఇప్పుడు అందుకని ఆ పొరపాటు సరిదిద్ది మరి నీ పట్ల భగవంతుడు కూడా దీవిస్తున్నాడు. కాబట్టి 11 మంది ఈ టీము ఇప్పుడు నేను చూస్తూ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి వ్యవహారం, గెలిచేటువంటి దమ్మున్నటువంటి లీడర్ టీంని ఎన్నుకున్నావు. వీళ్ళు గెలిచి నిన్ను గెలిపించి పార్టీని మళ్ళీ పూర్వవైపు నిలబెట్టడానికి పునాదులు వేస్తున్నాము. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని కూడా ఇందులో పాల్పంచుకోవడానికి చేసినందుకు ప్రత్యేకంగా కృష్ణప్రసాద్ గారికి, విజయనేత గారికి, గౌడ్ గారికి, సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కూడా ఇదే ఏరియాలో పక్కనే ఉంటాను కాబట్టి, మా నల్గొండ జిల్లాలో అందరూ కూడా మీ పక్కలోనే ఉంటారు కాబట్టి నేను కూడా ఎల్బీనగర్ వాసిని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పెద్దలు జయరామ్ గారు, రమణాన్ గారు మాట్లాడే ముందు వారి సందేశం ఇవ్వాల్సిందిగా, తెలుగుదేశంలో ప్రశ్నించే గొంతు పనిచేసే మనిషి అనే స్లోగన్ పెట్టుకుని జాయిన్ అవుతున్న వ్యక్తిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విజయనేత. టీడీపీ అధ్యక్షులైన రమణన్న, అదేవిధంగా మన ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మన ఎస్వి కృష్ణప్రసాద్ అన్న, మన అశోక్ అన్న, సిల్వేరు కాశీనాథం అన్న, మన తెలుగు యువత అధ్యక్షులు జయరామ్ అన్న, మిగతా డివిజన్ అధ్యక్షులు పెద్దలు మరియు మన మహిళా మండలి అధ్యక్షురాలు అయిన వాళ్ళందరికీ నమస్కారం. అదేవిధంగా మా ఫ్రెండ్స్ వెనక కూస్తురు హరియన్న, మన కశ్యప్ అన్న, వాళ్ళందరికీ నమస్కారం.
అదేవిధంగా ఈ ముంగట కూర్చున్న మా అన్నలు, అక్కలు, చెల్లెలు, పెద్దలు మరియు మా ఫ్రెండ్స్ అందరూ వారందరికీ ఖాళీ ఫోన్ కాల్ మీద చెప్పాను, నేను ఇట్లా తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నా, మీరందరి సహకారం ఉండాలి, మీ బేసిక్స్ అందరూ ఉండాలంటే వాళ్ళందరూ అన్న ₹1 పెట్టకుండా ఈ జనాన్ని తీసుకొచ్చినామన్న. ఖాళీ ఫోన్ల మీద వాళ్ళ అభిమానానికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కానీ నేను ఫోన్ చేసి చెప్పినా నేను టీడీపీలో జాయిన్ అవుతున్నా అంటే మన కార్పొరేటర్ సీన్ అన్న ముందుండి ఎప్పటి నుంచో ముందు జెండా పట్టి ఉన్నారు. వాళ్ళ ఆ విధంగా మన బాలరాజన్న, కశ్యప్ అన్న మరియు ఇక్కడ మన రాము యాదవ్, ఇప్పుడే విచ్చేసిన మా విక్కీ, మా ఫ్రెండ్స్, మిగతా మా ఫ్రెండ్స్ అందరూ ఖాళీ ఫోన్లో మాట్లాడితే ఈ విధంగా గ్యాదర్ అయినరానా. మళ్ళీ అన్న నిన్న చెప్పిండు ఎక్కువ మంది వద్దు విజయ్, మనకు కోవిడ్ ఉన్నది, కొద్దిగా గ్యాదరింగ్ తక్కువ చేయంటే అప్పటికి నేను కొద్దిగా కట్ ఆఫ్ చేసినానా. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కోవిడ్ ఆంక్షలు ఉన్నందుకు ఇక్కడ విచ్చేసిన మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే దాని ఫోన్ కాల్ మీద విచ్చేసినందుకు అన్న థ్యాంక్ యూ అన్న. ఇక ఇప్పుడు నేను టీడీపీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన మీడియా అన్న వాళ్ళకు కూడా, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలన్నా. మీరు మా మీద జర కొద్దిగా ఈసారి చూడాలన్నా, ఎందుకంటే ప్రతిసారి మీరు మమ్మల్ని కొద్దిగా అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకో మాకు అర్థం అవ్వట్లేదు. ముంగట్నే వేదిక మీద అడుగుతున్నాను నేను. ఇక్కడ నాకు ఏదైనా ప్రశ్నించే గొంతు అని ఎందుకు అర్జెంట్ పెట్టానంటే అందుకే ఏదైనా ముందే అడగాలి, తర్వాత చూద్దామని. మీరు కూడా మీరు మీ పెద్దలు మీ ముంగట నేను ముందు వెళ్ళాను, మీకు తెలుసానా, మీ ముందే స్కూల్ కాలేజీలో వెళ్ళాను. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి కంపల్సరీ మాకు. అదే అన్న, నేను తెలుగుదేశంలో కొందరు అంటారు ఎందుకు జాయిన్ అవుతున్నాం అని కూడా మా ఫ్రెండ్స్ అడిగారు. గత 16 సంవత్సరాలకి వెళ్ళి నేను సోషల్ ఆర్గనైజేషన్ విజయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్కి వెళ్ళి ఈ కాలనీలో మన బిఎన్ రెడ్డి డివిజన్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను చేస్తూ వచ్చాను. కానీ ఏంటంటే ఖాళీ పైన కొందరికి ఏంటంటే పైనే అవుతుంది. బడుగు బలిగిన మొత్తం ఒక 100 మందిలో నేను ఖాళీ 50 మెంబర్స్కే నేను సాయం చేయగలుగుతున్నా. 100కు 90 మంది నేను సాయం చేయాలంటే నాకంటూ ఒక అధికారము ఒకటి ఉంటే నేను 100కు 100 ఓవర్ చేయరు, కానీ 90 మందికి అయితే సాయం చేయగలుగుతాము. అందుకు ఒక పార్టీ అంటూ మనకు ఉంటే అదే విధంగా అది చూస్తే అక్కడ టీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ మనకు నచ్చలేదు. ఒక పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు ముందుండి గత 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మార్చి 29లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మరియు మంత్రి పదవులు ఇచ్చి శాసనసభలో పంపించిన ఏకైక పార్టీ ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ. అది ఎందుకు మేము ఈ తెలుగుదేశం పార్టీలో మేము ఆకర్షితులమై ఇప్పుడు మేము ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాము. అదేవిధంగా మన రమణ మన హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి ముఖ్య కారణం ఏదంటే మన తెలుగుదేశం పార్టీ. ఇది ఖాళీ హైదరాబాద్లోనే నోటెడ్ కాదు, వరల్డ్ వైడ్ హైదరాబాద్ గురించి ఎక్కడన్నా వరల్డ్ వైడ్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగితే వరల్డ్ వైడ్ మొత్తం తెలుస్తుంది. అంటే అంత గొప్పగా తీర్చిదిద్దింది ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తీర్చిదిద్దారన్నమాట ఓవరాల్. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులైన మన రమణన్న గారు కూడా అదేవిధంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన అశోక్ అన్న వారి ఆశీర్వాదాలు కూడా ముందు మాకు ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు విజయ్, మీ ఆధ్వర్యంలో, కశ్యప్ ఆధ్వర్యంలో గట్టిగా పనిచేసి బిఎన్ రెడ్డి నగర్లో తెలుగుదేశం జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రేపు కాబోయే కార్పొరేటర్ని అత్యంత రమణన్న గారి ముందే డిసైడ్ అవుతుంది, చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తారు. కానీ ఇవాళ డివిజన్ అధ్యక్షుడిగా విజయ్ అవుతాడు బిఎన్ రెడ్డి నగర్కి. నెక్స్ట్ సీట్లు అనౌన్స్ అయినప్పుడు పెద్దల ఆశీర్వాదంతో ఖచ్చితంగా చేసే బాధ్యత మేము తీసుకుని అశోక్ అన్న మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఎక్కడా కూడా మీరు అసంతృప్తి పడకుండా పార్టీలో ముందుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నువ్వు అందరినీ కూడా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు పొగాకు జయరాం గారు యువ టైగర్, యువ నేత, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారు పొగాకు యాదగిరి గారు మన పార్టీలో ఎమ్మెల్సీ చేశారు. వారు జయరాం గారిని పార్టీకి దత్తత ఇచ్చారు. ఇది ఎక్కడైనా చూసారా మీరు? తెలుగుదేశం పార్టీకి దత్తతగా ఈయనని ఇచ్చేసాను వీళ్ళ ఫాదర్. అది గ్రేట్. మాట్లాడదు. అందరికీ నమస్కారం. ముందుగా
ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకు, మరి ఎల్బీ నగర్, లాల్ బహదూర్ నగర్ నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి సోషల్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు సభాధ్యక్షుడు కృష్ణన్న మరియు ఈ జాయినింగ్కి వచ్చిన ముఖ్య అతిథులు మన రమణన్న గారు, మరి అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు గారు కాశీనాథ్ గారు, మరి మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షుడు యువ నాయకుడు మన అన్న అశోక్ అన్న, మరియు బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, డిఎన్టీఎస్, మైనారిటీ, అదేవిధంగా నా తోటి సోదరులు, తెలుగు యువత సోదరులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మరియు అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, ఇక్కడ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, మరియు పేరు పేరున మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తున్నానమ్మా. మరి పెద్దలు మొత్తం మాట్లాడిండ్రు, మొత్తం జిహెచ్ఎంసీ ముఖ చిత్రం మాట్లాడిండ్రు మొత్తం. మరియు ఈ దోపిడి ప్రభుత్వం, ఈ అరాచక పాలన ప్రభుత్వం, ఈ కుటుంబ పాలన, ఈ నిరంకుశ పాలన గురించి అందరూ చెప్పారు. అదేవిధంగా మరియు నిన్న మొన్న పడ్డ వరదలకి ఈ గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఏ విధంగా స్పందించిందని ఎల్బీ నగరే సాక్ష్యాన్ని నేను మరొకసారి చెప్తున్నా. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఒకవైపు చార్మినార్ సైడు, పాత బస్తీ సైడు, మరియు ఎక్కువ నష్టపోయింది ఈ లాల్ బహదూర్ నగరే. మరి మనము నిన్న మొన్న తిరిగినాం భూదేవి నగర్, మరి సరూర్ నగర్ కాడ, మరి మూసి ప్రాంతంలో తిరిగినాం, కొన్ని కాలనీలు చూసినాం. ఇవాళటి కూడా ఇప్పటికి కూడా ఒక ఫౌంటైన్ల మాదిరిగా నీళ్ళు వస్తున్నాయి. మరి మేము ఆ రోజు పిలుపునిచ్చినాం, మరి ఆ రోజు గవర్నమెంట్ని గట్టిగా అడిగినాం, అయ్యా కేటీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, మరి మీరు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుడే కాదు, మరి ఇక్కడ మీరు ఏదైనా సహాయ చర్యలు పాల్పడాలి, మరి రాబోయే రోజులలో కూడా మరి ఇట్లాంటి వానలు పడితే మళ్ళీ 10,000 ఇస్తారా అని ప్రశ్నించినాం. ఒక విపత్తు వస్తే ఎదుర్కొనే శక్తి లేదు. ఎంతసేపు మనం చేసిన అభివృద్ధి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, దీన్ని క్యాష్ చేసుకొని గల్లా పెట్టే కాడ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారు తప్ప వీళ్ళకు ఒక అభివృద్ధి కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ లేదు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మరియు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ వస్తున్నాయి. ఇది మనకు ఒక మంచి అవకాశం. ఎంత మంచి అవకాశం అంటే పైన వరుణ దేవుడు కూడా మనకు చూపించుడు దారి. ఈ డొల్ల ప్రభుత్వము, ఈ డొల్ల మాటలు, మరి ఈ డొల్ల అధికారులు చేసిన నిర్వాహకము ఏందో మన కళ్ళారా మనం చూసినాం. మరి ఇంత మాట్లాడుకున్నాం, ఇంత చేసినాం, మరి ఈ ప్రభుత్వంలో చలనం లేదు. మొన్న కోవిడ్ సమయంలో కూడా ఎంతసేపు ఇంట్లో ఉండండి, పోలీసు వాళ్ళని బయట పెట్టి కొట్టించిండు, అదే పోలీసు వాళ్ళని మళ్ళీ వైన్ షాప్లో ముంగడ పెట్టి దర్జాగా తాగుంటారా అని చెప్పిండు. మరి ఈయనకు ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక ప్రతిపక్ష వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి మరి ఏ విధంగా ముందుకెళ్దామంటే ఈ ముఖ్యమంత్రి గారు ముందుకు రారు. ఎంతసేపు అహంకారి ధోరణ. మరి మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ఒక ప్రశ్న వేస్తే, ఏమా నీకే తెలుసానే, రా కూసో ఇక్కడ చేయి, ఎక్కడ నీ ప్రెస్ ఏంది అని ఇట్లా మాట్లాడిన సందర్భం. మనకి ఇన్ని సంవత్సరాల రాజకీయం మన తెలుగుదేశం పార్టీ 38 సంవత్సరాలుగా ఉన్నది. ఏ రోజు కూడా మీడియా సోదరుని మనం దూషించలే. ఏ రోజు కూడా మనము పత్రికా విలేకరి కానీ ఇంత కించపరచలే. మరి ఇప్పుడు పత్రికా విలేకరులు కానీ మీడియా సోదరులు కానీ మీరే ఆలోచించుకోవాలి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టిందంటే ఒక పెద్ద ఆయన చెప్పిండు, మరి మనకు అణిచివేత ధోరణ ఉన్నదని. తెలుగు వారి ఆత్మగౌరవం గురించి ఈ పార్టీ స్థాపన జరిగింది. ఈ పార్టీ హిమాయత్ నగర్ లో నడిబొట్టులో జరిగింది. ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు, తెలుగు ప్రజలున్నంత వరకు ఈ పార్టీ ఇక్కడ ఉంటది.
నేను ఈ మూడు అంశాలు ఎందుకు చెప్తున్నా అంటే మనమే అంటున్నాం ఎవడో తెలుగుదేశం పని అయిపోయింది అని. సోదరులారా, మిత్రులారా, మనం ఆ మాట అనకూడదు. ఎదుటివాడి అన్నా కూడా మనం ఒకటే మాట అనాలి, అరే సోదరులారా ఆట ఇప్పుడే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే మిత్రులారా, నీ గురించో నా గురించో పెట్టిన పార్టీ కాదు ఇది. పేదల గురించి పెట్టిన పార్టీ, కార్మికుల గురించి పెట్టిన పార్టీ, కర్షకుల గురించి పెట్టిన పార్టీ, పేదోడు పొట్ట ఆకలితో రగులు బయటికి వచ్చిన పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ అనే వ్యవస్థలో ఇవాళ ఎంతో పెద్ద మందిలు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ వేరే పార్టీలకు జరిగింది. మరి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు తెలుగుదేశం పార్టీ కనబడితేనే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మరి ఎల్బీ నగర్, లాల్ బహదూర్ నగర్, ఇది మొత్తం తెలంగాణకే ముఖద్వారం. మరి ఇక్కడ నుంచే చేరికలు మొదలవుతున్నాయి. మొన్న ఉప్పల్లో జరిగినాయి, మొన్న ఇక్కడ మన హయత్ నగర్లో జరిగినాయి. మరి ఇలా ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చిన సోదరులు, మిత్రులు, అమ్మలు, అక్కలందరూ మరి ఇక్కడ నుంచే మనం మార్పు తీసుకురావాలి. మరి కేసీఆర్ గారికి ఇది చెప్పుతోటి కొట్టినట్టు ఈ ఎల్బీ నగర్ కనబడతారని చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం జెండా కనబడద్దు. మరి నిన్న రాత్రి సోదరులకు అన్నకు లేకపోతే విజయ్ గారికి ఫోన్ చేసిరట పోలీసు వాళ్ళు. జెండా కట్టడానికి లేదు, బంటింగ్లు పెట్టడానికి లేదు. నీ అయ్య జాగిరే అంటున్నా, జెండా కట్టలేదు, బంటింగ్ పెట్టడానికి లేదంటావు. కానీ నువ్వు మాత్రం ఈ ఎలక్షన్ టైంలో నీ టీఆర్ఎస్ పింక్ కండువా కప్పుకొని ఇంటింటికి పోయి 10,000 ఇస్తావు. ఎవరిని సొమ్మిస్తున్నావు నువ్వు ఈ 10,000 పేద ప్రజలకి అన్నట్టున్నా. ఈ వరదల వల్ల నష్టపోతే అధికారులు ఇవ్వాలి, అధికారులు రావాలి. మరి నిన్న ఇక మీకు ఇచ్చి ఒక మాట చెప్తాను. మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దలు, 2 పర్యాయాలు ఎమ్మెల్యే. మరి మునిపెప్పుడో 96లో అంతకన్నా ముందు కార్పొరేటరు. మరి జిఎంసి ఉన్నప్పుడు ఆయననే మన చైర్మన్. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి మూసీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నారు. మరి ఈయన ఎలక్షన్ కాగానే 6 మాసాలకే గాయపోయిండు. మరి ఈ తెలంగాణ చరిత్రలో కన్న తల్లిని పెంచిన తల్లిని మోసం చేసిందంటే ఈ సుధీర్ రెడ్డి. ఎందుకంటున్నంటే ఏ పార్టీ అయినా ఎవరికైనా కన్న తల్లి లాంటిది. ఆ కన్న తల్లి కాంగ్రెస్ ను మోసం చేసిండు, మనతోటి పొత్తులు పెట్టుకొని గెలిచి మన పెంచిన తల్లి మన తెలుగుదేశం మోసం చేసిండు, తెలుగుదేశం కార్యకర్తలను మోసం చేసిండు. ఇది చెప్పుట్లో ఏం తప్పులేదు మిత్రమా. ఎందుకంటే ఆయన 2 ఇంటర్వ్యూలు చూసా, ఇక్కడికి వచ్చే ముందు చూసా నేను. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, నేను పార్టీ మారేది ప్రజల గురించి లేకపోతే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి అని. ఇంకో ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఈ ముసలోళ్ళతో నాకు లొల్లైంది, నేను వెళ్ళిపోయినా అన్నాడు. మరి ఏది నిజం మిత్రులారా? మరి ఇంకో పత్రికలో చూసింటే నేను, ఇంకో పత్రికలు ఏమన్నారు సోదరా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిండ్రు. ఆయన సతీమణి పేరు మీద ఎంఆర్ ప్రాపర్టీస్ లో మరి 1100 స్క్వేర్ యార్డ్స్ కొన్నాడు. మరి 5,000 కొన్నాడా, 43,000 కొన్నాడా, 33,000 స్క్వేర్ యార్డ్ కొన్నాడా అని సిబిఐలో ఎంక్వైరీ చేసిండ్రు ఎంఆర్ ప్రాపర్టీస్ లో. మరి వాళ్ళ సతీమణి జైలుకు పోతుందని చెప్పేసి మరి వేరే ఆలోచితనంతో మరి సిబిఐ వాళ్ళు 92, 94 విట్నెస్ కింద వేసిండ్రు అతన్ని. సో ఈ విధంగా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ప్రజలను మబ్బుపెట్టి ప్రజలు అవసరాల గురించి ముందుకొచ్చి అమ్మ నా కోటే, అయ్యా నా కోటే అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు మరి ఇప్పుడు టీఆర్ఎస్ పోయి ఎందుకో డల్ అయినరు. మొన్న వరదలు వచ్చినప్పుడు పాయింట్లు పైకి అనుకొని ఫోటోలు తీయకుండా కేటీఆర్ గారితో ఉంటున్నారు. నేను ఇదే సూచిగా ప్రశ్నిస్తున్నాను. సుధీర్ రెడ్డి గారు కాలనీలు కొట్టుకపోయినాయి, దుకాణాలు కొట్టుకపోయినాయి, వ్యాపారాలు లేవు, ఇంట్లో భోజనం లేదు, ఇంట్లో పొయ్యి వెలిగించలేరు, అయ్యా అవ్వకప్పు ఆకలి ఒర్రుతున్నారు. మీరు ఒక్క రోజైనా మరి మన సేవా కార్యక్రమాలు చేశారా? ఎంతసేపు ప్రభుత్వం పైసలు ఇవ్వాలి, ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి? మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏముంది? 10,000 ఇస్తుండ్రు మిత్రమా. ఆ 10,000 దేనికి మిత్రమా? పిచ్చమా? సూటిగా ప్రశ్నించండి మిత్రమా. మీ ఇంట్లో సెల్లార్ల నీళ్ళు వస్తే లేకపోతే ఇట్లాంటి హాల్లో నీళ్ళు వస్తే ఒక 2-3 లక్షల ఫర్నిచర్ ఖరాబ్ అవుతుంది. మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఈ మిత్రుడు ఎమ్మెల్యే గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, గత ప్రభుత్వాలు చేసిందట. వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదీ అరే బాబు నువ్వు ఎందుకురా ఏడుస్తున్నావు అంటే గత ప్రభుత్వం చేసింది, నువ్వు ఎందుకురా నిద్రపోతలేవంటే గత ప్రభుత్వం చేసింది అని. ప్రతి దానికి గత ప్రభుత్వం చేసింది, ప్రతి దానికి చంద్రబాబు నాయుడు చేసిండు, ప్రతి దానికి ఈ తెలుగుదేశం పార్టీ చేసిందని ఒకటి వాళ్ళకు ఊత పదం అయిపోయింది.
వీళ్ళని తరిమి కొట్టాలి మిత్రమా. ఎందుకంటే మీరు ఇప్పుడు సాక్షాత్తు చూస్తున్నారు, వాడు ఒక పొట్టాడు ఉంటాడు దుబ్బాకల, వాడి పేరు రఘునందన్ రావు. నేను చెప్తా సూటిగా, ఇదే తొలి వెలుగులో ఇంటర్వ్యూలో లేకపోతే ఇంకో పత్రికల ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏడబైండ్ హైటెక్ సిటీ చేసినోడు, ఏడబైండ్ కచ్చిపోలి కట్టినోడు, రంగారెడ్డి కట్టినోడు, ఏడబైండ్ ఏదో అని ఒక బూతు మాట అన్నాడు. ఆ బూతు మాట నేను కూడా అనొచ్చు, కానీ నా పార్టీ అడ్డం వస్తుంది, పార్టీలో క్రమశిక్షణ అడ్డం వస్తున్నది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఏం చెప్పిండు, ఈ చంద్రబాబు బందర్బాబు ఎక్కడ పోయిండని. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రఘునందన్ రావు, ఫస్ట్ నువ్వు అక్కడ గెలవవా, గెలిచినాక మాట్లాడు. అదేవిధంగా మరి ఎక్కడ పోయినా అటు ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ పండుకున్నా కానీ పనిలే లేదు, తెలుగుతుంటున్నా కానీ చంద్రబాబు 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 అంటే మన బలం ఎంత ఉందో ఆలోచించాల మిత్రమా. ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేయగలుగుతుంది మిత్రమా? చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే రోజులలో ఎటువంటి మార్పులు కానీ ఎటువంటి ఆలోచన విధానంతో ముందుకు ఈ తెలంగాణలో రాబోతున్నారు మిత్రమా, మీరు ఆలోచించాలి. ఎంతసేపు నేను పార్టీ కలిపెట్టినా, పార్టీకి ఇది చేసిన, పార్టీకి అది చేసిన, పార్టీ నాకేం చేయలేదు, పార్టీ నాకేం చేయాలనే కార్యకర్తలు ఉన్నారు కొందరు. వాళ్ళ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా. అందుకే ఈ తెలుగు యువత, అందుకే ఈ తెలుగు సైన్యం కార్యకర్తల గురించి పుట్టింది ఈ తెలుగు యువత. మరొకసారి చెప్తున్నా మిత్రమా, కార్యకర్తల గురించి బతుకుతాం మిత్రమా. కార్యకర్తలకు నేరుగా కలిసే అవకాశం కానీ, మాట్లాడే అవకాశం కానీ, లేకపోతే సార్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం కానీ, లోకేష్ గారితో మాట్లాడే అవకాశం కానీ కల్పిస్తాం మిత్రమా. రాబోయే రోజులలో ప్రతి కార్యకర్త ప్రతి ఊర్లో ఎక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాది, నేను తెలుగుదేశం పార్టీ సైనికుని అని గర్వంగా చెప్పుకునే దిక్క మన తెలంగాణలో అడుగులు వేయాలి మిత్రమా. అదేవిధంగా మన జిహెచ్ఎంసీ పరిధిలో మరి 72,000 కోట్లు పెట్టిన కేటీఆర్ గారు మూసీ డెవలప్మెంట్ కి 2,000 కోట్లు అన్నారు. మిత్రమా మీరే చెప్పండి, మూసీ నది ఏమన్నా సుందరీకరణ అయిందా? చెప్పండి అన్న, ఎవరన్నా చెప్పండి, మీకు ఏమన్నా సుందరీకరణ అయిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మిత్రమా? అమ్మలారా, ఆడవాళ్లకు ఎంతో గౌరవం గలే ఇల్లుంటే వాళ్ళు ఎంతో బాగా చేసుకుంటారు ఇల్లు. ఈ సెంటిమెంట్ ను కూడా చంద్రశేఖర్ రావు, కచరారావు, కల్వకుంట్రారావు మోసం చేస్తున్న ఆడపిల్లల్ని, ఆడ కూతుర్ని మోసం చేస్తున్నాడు. కొత్తగా పెళ్ళైన బిడ్డను పంపిస్తే అల్లుడు ఇంకేది ఇల్లు అని పంచాయతీ పెట్టిన ఈ కల్వకుంట్ల కచరారావు. నేను అదే చెప్తున్నా మిత్రమా, చెప్పుకోవటానికి ఏం లేదు, చెప్పుకోవటానికి అన్ని డొల్ల మాటలే. వీళ్ళు ఏ రోజు ఏ పని చేయలేదు. వీళ్ళు మొత్తం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలి, మేము చేయాలి అంతే. మా దగ్గర ఏం లేదు. వీళ్ళు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకు గుత్తేదారులకు ఇచ్చేసి తెలంగాణలో ఎవడు లేడు, ఎవడు మునగాడు లేవుడు, ఎవడు చేయలేడు అని చెప్పేసి మొత్తం వాళ్ళకే గుత్తదారు చేసిండు. మరి నువ్వు తెలంగాణ సెంటిమెంట్ అని తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవాళ తెలంగాణ బిడ్డలు ఎంత బాధపడుతున్నారో, రోడ్ల మీద పుటపుటపడి నాలాలలో కొట్టుకపోయి చచ్చిపోతా ఉంటే ఇంతవరకు నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఒక్క రోజన్నా బయటికి వచ్చి స్పందించావా అని నేను పూర్తిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఒక మంత్రి అంటాడు, ఆనగడ్డల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వానొస్తే నీరు రాకపోతే ఏమొస్తుంది అంటాడు. నిప్పు వస్తుందా? బిడ్డ తలసాని, నిప్పు ఎక్కడ వస్తుందో, ఎవడు పెడతాడో, ఎప్పుడు పెడతాడో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తెలుస్తుంది. ఎందుకంటే 72,000 కోట్లు, లక్షల కోట్లు, ఒక పత్రం ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు. ఇప్పటికి ఈ రోజు కూడా, నిన్న కూడా సాయంత్రం కూడా కేటీఆర్ గారు 5 కోట్లు ఇచ్చిండ్రు, వేరే 10 కోట్లు దాతలు ఇచ్చిండ్రు. మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి మిత్రమా? చెప్పండి మిత్రమా, డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? 10,000 ఒక ఇంటికి 10,000 ఇస్తాడు. నీరు పై నుంచి వాన పడితే వాన అంటే ఈ రమేష్ అన్న ఇంటికి సగం నీళ్లు పోయి, సావిత్రమ్మ ఇంటికి ఇన్ని కొన్ని నీళ్లు పోయి అని వాన గిట్ట చెప్పుకుంటా వస్తుందా? ప్రతి గుడిసె తడిసిందంటే చాలు 10,000 ఇవ్వాల్సిందే. ఎవరికి కూడా కట్ చేస్తానికి వీల్లేదు. 350 కుటుంబాలు ఒక కాలనీలు ఉంటాయి, ఆ 350 కుటుంబాలకు ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్క గుడిసెకి ఇవ్వాల్సిందే, పేదోనికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళు నష్టపోయింది. ఆ వానలు మురుగులతోటి వాళ్ళ ఉద్యోగాలు లేకపోలే పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత చిన్న భిన్నమై ఉన్నది. మరి ఎవరు పనికిరారు, ఎవరు బయటికి రారు, ప్రెస్ మీట్ ఇవ్వరు. మరి ఇలా దుబ్బాకల కోట్లు పంచుతున్నారు, కానీ పేదోడు చచ్చిపోతే మాత్రం ₹1 ఇవ్వరు. మరి అదే విధంగా మిత్రమా, చివరిగా నేను చివరిగా ఎక్కువ సమయం తీసుకోను. కోవిడ్ తరుణంలో వీళ్ళు చేసిన
హాస్యాస్పద ఎంత ఉందంటే కోవిడ్ తోటి చనిపోతే డెడ్ బాడీ కూడా కరెక్ట్ అప్పగించని ప్రభుత్వం ఇది. ఒకరు చచ్చిపోతే ఒకరు డెడ్ బాడీ. ఎందుకంటే మళ్ళీ ఉల్టా ఈ కేటీఆర్ గారు అంటారు డెడ్ బాడీ తీసుకుపోవడానికి కూడా రాకపోతే మేమేం చేయాలంటాడు. ఇవ్వా మాటలు, ఇవ్వా మీ అరేంజ్మెంట్స్. అదేవిధంగా మరి ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్లో పోతే లక్షలు ఖర్చు అయినాయి. దానికి ఆరోగ్యశ్రీలో తూతు మంత్రంగా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇంతవరకు దాని గురించి స్పందన లేదు. నేను అదే చెప్తున్నా మిత్రమా, ఎంతో బాధ ఉంది, ఎంతో ఆవేదన ఉన్నది, ఎంతో చేయాలని ఉన్నది. కానీ మీలో ఐకమత్యం రావాలి, కార్యకర్తల్లో ఐకమత్యం రావాలి. ఒకరికొకరు పోట్లాడుకోకూడదు. మనమంతా ఐకమత్యంతో ముందుకెళ్తేనే పార్టీకి ఏదైనా చేయగలుగుతాం. మనకు నారా చంద్రబాబు నాయుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. అందరికన్నా పెద్దగా మన పార్టీ ఆఫీస్ ఉన్నది, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉన్నది. మరి నడిపించే నాయకుడు రమణన్న ఉన్నాడు. మరి పెద్ద నాయకత్వం అందరం ఉన్నాం. మనం కష్టపడదాం. ఈసారి ఒక్క ఛాన్స్ మనం కూడా తెచ్చుకుందాం మిత్రమా. తప్పేమని ఉందా చెప్పండి. ఏదో ఎలక్షన్ టైంలో జాయినింగ్ అవడు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మర్చిపోవడు. ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండు పార్టీ ఎందుకు పుట్టిందని చెప్పిండు. అది పోయి 10 మందితో డిస్కస్ చేయండి. ఈ రోజు తెలంగాణ బిడ్డలు ఎంత అవమానపడుతున్నారు, వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతిన్నది. మీరు ఏదైనా తీసుకోండి అమ్మా, డబుల్ బెడ్రూమ్లు తీసుకోండి, రైతు బంధు తీసుకోండి, రైతు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇంకా మీరు షాదీ ముబారక్ అవి కేసీఆర్ కిట్లు కానీ షాదీ ముబారక్ అన్నిట్లో అవినీతే, ప్రతి దాంట్లో అవినీతే, ప్రతి గవర్నమెంట్ పథకంలో అవినీతే. సో మీరందరూ ఆలోచించాలా మిత్రమా. నేను అనేది ఏంటంటే మీలో చైతన్యం రావాలి. మీరు పోయి 10 మందికి చైతన్యపరచాలి. ఎందుకంటే మీరు చూశారు మొన్న దసరా అయింది. ఈ కేసీఆర్ ఏదో మనకేదో పిచ్చ వేసినట్టు దసరా తర్వాత కూడా సెలవు ఇచ్చిండు. 26 తారీఖు సెలవు ఇచ్చిండు. నేను ఎందుకు అంటున్నా మిత్రమా, సెలవు ఎందుకు మిత్రమా అంటే తాగండ్రా, తాగి మంచిగా ఎంజాయ్ చేయండిరా, తాగి పండుకోండిరా ఇంట్లోనే అని. సో ప్రజలను సోమరిపోతుతనం చేసుట్లా కేసీఆర్ తిట్ట, అబద్ధాలు ఆడుట్లా కేసీఆర్ తిట్ట, దొల్ల మాటలు చెప్పుట్లా కేసీఆర్ తిట్ట. మొత్తం ఈ కుటుంబమే మొత్తం దొల్ల కుటుంబ పాలన జరుగుతుంది, నిరంకుశ పాలన జరుగుతుంది. ఇది తరిమి కొట్టాలి. ప్రతి పౌరుడు ముందుకెళ్ళాలి. తెలుగుదేశం జెండా వేసుకొని కాలర్ లేపి అరే ఇది తెలంగాణ రా, ఇంట్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడి పోదురా, ఇక్కడనే ఉంటుందని గట్టిగా అందరూ చెప్పాలి. చివరిగా మిత్రమా, మీ అందరికీ మరి నెల రోజుల ముందు మన ఎస్పీ కృష్ణప్రసాద్ అన్న చెప్పిండు, జయరాం గారు మరి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం, మీరు రావాలని. వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరితో కాస్తో కూస్తో నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను పంచుకున్నానని అనుకుంటున్నా. అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగు యువత రమణన్న నాయకత్వం, రమణన్న నాయకత్వం. ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముందుగా ముచ్చటగా 3సారి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎన్నికైన రమణన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే విజయనేత గారు పార్టీకి కొత్తుండొచ్చు కానీ ఈరోజు ఆయన ప్రజాసేవకి ఎప్పటి నుంచో అందరికీ ముందు ఉన్నాడు. అలాగే ఈ యొక్క కార్యం వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఎల్ రమణన్న గారు వారు మనకి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసుకుంటూ 3వసారి అధ్యక్షులుగా మొన్న 10 రోజుల క్రితం ఎన్నికైనందుకు ఫస్ట్ వారికి శుభాకాంక్షలు తెలిపి అప్పట్లతో గట్టిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కృష్ణప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అశోక్ గారి యొక్క నేతృత్వంలో మీ అందరితో కలిసి పనిచేస్తున్నటువంటి సంఘ సేవకుడు, యువజన నాయకుడు, తన మిత్రులతో చేసిన సందర్భంగా విజయ్ నేత గారిని
అశోక్ గారిని, బాలరాజ్ గారిని, కార్పొరేట్ శ్రీనివాస్ గారిని, హరికృష్ణ గారిని, శ్రీమతి భాగ్యలక్ష్మి గారిని, మిగతా సహచరులందరినీ ఈరోజు చేరుతున్న ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ పరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమ వేదికపరిచినటువంటి గౌరవనీయులు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కాశీనాథం గారు, ఇప్పటి వరకు యువత అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. ఆ యొక్క సమావేశంలో తెలుగు యువత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలా, తెలంగాణలో ఉండేటువంటి యువకులకు ఒక నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రయత్నించినటువంటి సోదరుడు డాక్టర్ జయరాం గారికి, వేదికలో సత్యనారాయణ గారికి, అదేవిధంగా చాలామంది తెలుగుదేశం పార్టీ పరంగా బాధ్యులు ఉన్నారు. వేదిక మీద కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, మీ అందరి హృదయాలలో ప్రేమను స్థిరస్థాయిగా ఉంచుకునే విధంగా తెలుగుదేశం పార్టీ జెండాను గుండెల నిండా నింపుకున్నటువంటి సోదరుడు కృష్ణప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. మేమందరం తెలుగుదేశం పార్టీ తొలినాళ్ళలో చేరినటువంటి వాళ్ళం. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న దాంట్లో నాకు మాత్రం తొలినాళ్ళలో చేరినటువంటి ఒక వ్యక్తిగా నేటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అన్ని అవకాశాల వ్యక్తిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక శాసనసభ్యునిగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అనుబంధ విభాగ అధ్యక్షునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా, నేడు సర్కి ఎన్టీ రామారావు రాష్ట్రాలతోని మన నాయకుడు చంద్రబాబు యొక్క అండదండలతోని మీ అందరి యొక్క సహాయ సహకారం వల్ల 6 సంవత్సరాలుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండేటువంటి మహాభాగ్యం నా తల్లిదండ్రులు మనవి చేస్తున్నాను. ఆ మహాభాగ్యాన్ని కలిగించినటువంటి ఆ పార్టీకి నిరంతరం సేవ అని చెప్పని, తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా ఉండాలని చెప్పని, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల బాగోగుల కొరకు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేసి చూపించింది. తిరిగి తెలుగుదేశం పార్టీ ద్వారా సాధ్యమనే ఒక నమ్మకంతో పనిస్తున్నటువంటి ఒక పెద్ద కార్యకర్త అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఇవాళ ఇక్కడ వచ్చినప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ అనేది తెలుగుదేశం పార్టీ జిహెచ్ఎంసీకి తూర్పు బాగుండే కాన్స్టిట్యున్సీ. సో అశోక్ గౌడ్ గారు ఇక్కడ పార్లమెంట్ ప్రెసిడెంట్ అయితే అంతకుముందు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండే, అంతకుముందు ఈవైపు రంగారెడ్డి గారు ఉంటుంది. కానీ పార్లమెంట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎల్బీ నగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు సోదరుడు ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ కూడా కృష్ణప్రసాద్ వస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళ కూడా భావన ఉండడం, దానికి అనుగుణంగా తనకు తానుగా ఎల్బీ నగర్లో తిరిగి పూర్వవైపు దేవడానికి కొరకు నిరంతరం శ్రమిస్తా చెప్పని ముందుకు సందర్భంగా వారు చేస్తున్నటువంటి కృషికి వాళ్ళ ప్రదేశం ముందు మనం చేస్తున్నాం. వచ్చిన నాటి నుంచి వెళ్ళి ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా నడిపించుకుంటూ నూతన నాయకత్వాన్ని ఇందులో చేర్పించుకుంటూ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ మన విజయ్ నేత లాంటి మరి సహచరం ముందు ఉన్నటువంటి సంఘ సేవకులను, నిస్వార్థ పనులను, ప్రజలలో ఉండాలని ఒక భావనటువంటి వ్యక్తులను సమీకరించడంలో తను పూర్తిగా నిమగ్నమైండు. తన నిదర్శనమే ఇలా విజయ్ నేత. అదేవిధంగా ఇంతకుముందు ఎప్పటిగా మిత్రులతో మనం చేస్తున్నాం. విజయ్ నేత మాట్లాడి ఒక మాట చెప్పడం జరిగింది, సంఘ సేవకునిగా నేను ఒక ప్రజలలో ఒక పౌరునిగా పనిచేస్తున్నా, కానీ దీనికి తోడుగా ప్రజాప్రతినిధిగా ఉన్నట్టయితే అధికారులను అనుభవించి పూర్తి స్థాయిలో పనిచేస్తానే మాట గురించి స్వాగతిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ప్రధానమైన మాట, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ ప్రకారంగా మనం నామోదు చేసుకుని ఉంటాం, ప్రజల కొరకు ఉంటాం, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజా సమస్యల పరిష్కరించడం పాటుపడతాం. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు పోటీకి వెళ్తాం. ప్రజలు ఆశీర్వదిస్తే, అవకాశం ఇస్తే వివిధ స్థాయిలలో స్థానిక సంస్థలు కానీ, చట్టసభలు కానీ అది అధికారం పార్టీ పరంగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి అవకాశం రానప్పుడు ప్రతిపక్ష పార్టీగా, విపక్ష పార్టీగా ప్రజల శ్రేయస్ కొరకు పనిచేస్తామన్నటువంటి ఒక నమ్మకం సిద్ధాంతం అనుకున్నందువల్ల మనం పనిచేస్తున్నాం. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు, ఎన్టీ రామారావు పొందినటువంటి ఆశయాలు, చంద్రబాబు నాయుడు విధానాలు మనం స్పష్టంగా చూడడం జరిగింది. ఈ భారతదేశంలో 73 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో 38 నెలల అనుభవం తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీ 38 నెలల్లో అనేకమైనటువంటి సోదరులు చెప్పినట్టుగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు రెండింటి కూడా చారిత్రక నగరంగా మన గుర్తింపు ఉన్నది. అటువంటి చారిత్రక నగరానికి సైబరాబాద్ జోడించి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వల్ల వెళ్ళి సగర్వంగా ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సైబరాబాద్ జోడించడం వల్ల
ప్రపంచ చిత్రపటంలో వచ్చింది అని చెప్పంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు భావిస్తున్నా. దానికి ప్రధానమైన కారణం నా చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్ రావాలని చెప్పి అనుకున్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉందరు. నల్లగుంటలో ఉండే హైబ్రిడ్స్లో ఉండేటువంటి రావాలనుకున్నప్పుడు మేము రేడియోలలో వార్తలు ఎందుంటివి, పత్రికలను చదువుతుంటివి. హైదరాబాద్ రావాలని ఎప్పుడు అనుకున్నా కానీ కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ ఉన్నది అని చెప్పని ఆ కర్ఫ్యూ ప్రాంతాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుండే. స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సంఘ విద్రోహ శక్తులను, రౌడీలను, గుండాలను ఉక్కుపాలతో అణిచివేసే సందర్భంలోనే ఇక్కడ అభివృద్ధి అనే కార్యక్రమానికి అంతరార్పణ జరిగింది. ఒకనాడు ఇక్కడ ఏదైనా పని చేయాలని చెప్పంటే అభద్రతా భావం ఉంటుండే. అభద్రతా భావంకి వెళ్ళి ఒక భద్రతతో ఉండేటువంటి నగరంగా తయారైనటువంటి మొట్టమొదటి మహనీయుడు, మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనం చేస్తున్నాం. దాని తర్వాత వచ్చినటువంటి అవకాశాలకు అనుగుణంగా, పార్టీ వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా పెద్ద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95లో మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో నాడు ప్రభుత్వం పగ్గాలు చేపడితే మొక్కవని ధైర్యంతో హృదయాన్ని కఠినం చేసుకొని ఆర్థిక సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు చేసినటువంటి మహానుభావుడు, ఒక దృఢ సంఘం ఉన్న వ్యక్తి, విజన్ 2020కి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నాయకుడు చెప్పి మన చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ మనం అనుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ తయారు చేయాలని చెప్పిన ఆలోచన రావడానికి ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భారతదేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డది. ధనిక రాష్ట్రం ఏర్పడినటువంటి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ, ఏ నిర్ణయం చేయాలన్నా కానీ అన్ని పక్షాలతో మాట్లాడతాను చెప్పాడు. ఉద్యమకారులు కానీ, పౌర సంఘాలు కానీ, ఇతరులు ఉండేటువంటి మేధావులే కానీ తోటి రాజకీయ పార్టీలతో మాట్లాడేసి నిర్ణయం చేస్తా చెప్పినటువంటి ఆ మహానుభావుడు, ఆ మహాన్ వ్యక్తి ఏ ఒక్కరు వేసిన పాపన పోలేదు గారికైనా ఇలా హైదరాబాద్ నగరం ఒక నరక గొప్పంగా తయారైంది. హైదరాబాద్ లో ఈ మధ్య వచ్చినటువంటి వర్షాల విలయతాండవం చేస్తే ప్రగతి భవన్కి వెళ్ళి బయటకు వచ్చిన పాపన పోలే. అదే చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ గా ముఖ్యమంత్రి సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల హుదూద్ లాంటి తుఫాన్తో వైజాగ్ నగరం అతలాకుతలమైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఒక బస్సులో ఉండి బస్సునే క్యాంప్ ఆఫీస్ గా తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ పత్రాలు చేసుకొని ఇలా వైజాగ్ వెళ్తే గతంలో మిన్నగా తయారు చేసినటువంటి శక్తి వ్యక్తి మన బాబు గురించి మనం చేస్తున్నా. అది ఒక నాయకుడికి అవకాశం ఇస్తే నిరంతరం శ్రమించాలా, సమస్యను అధిగమించాలా, సమస్యలు వచ్చినప్పుడు కానీ, సంక్షోభాలు వచ్చినప్పుడు కానీ ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్ళలేనటువంటి బాగున్న నాయకుడు చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నా. ఆ విధంగా మనందరం కూడా ఇవాళ చూస్తున్నాం. గతంలో సునామీ చూస్తున్నాం, అదేవిధంగా హుదూద్ చూస్తున్నాం. ఇలా హైదరాబాద్ నగరంలో ఇది ప్రకృతి విపత్తు కాదు, ఇది కేవలం కేసీఆర్ కేటాయించినటువంటి వాళ్ళ యొక్క తప్పుడు విధానాల వల్ల, వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యతలు మార్చుకోవడం వల్ల, నీళ్లు నియామకం చెప్పినటువంటి ఆ మాటకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల నిధులు సక్రమంగా ఖర్చు పెడతాని చెప్పని, నిధులో కాపల కుక్కలా ఉండని చెప్పినటువంటి కేసీఆర్ గారికి హైదరాబాద్ ఉండేటువంటి జిహెచ్ఎం సంబంధించినటువంటి ప్రతి సమస్య తెలుసు. ఎలా అని చెప్పంటే పేరుసారి జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆయన చెప్పినటువంటి ప్రధానమైన మాట, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో నేను, నా మంత్రివర్గము, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది కూడా 150 డివిజన్లు మేము తిరిగినటువంటి 150 డివిజన్లలో సమస్యలను మేము చూసినాము. ఆ సమస్యల పరిష్కారం కావడం కొరకు నా దగ్గర మార్గం ఉన్నది, నమ్మండి అని చెప్తూ అసెంబ్లీ ముందు కానీ, గవర్నర్ రాజ్భవన్ ముందు కానీ, చివరికి ముఖ్యమంత్రి ముందు కానీ నీళ్లు నిల్చొని పోతే కార్లన్నీ కూడా ప్రత్యేకంగా పడవలైపోతున్నాయి. కనుక ఈ సమస్య పరిష్కారం కావాలంటే 10-12 వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ఆ పెట్టే శక్తి నా నుంచి మాట కూడా మాట జరిగింది. దానికి తోడుగా హైదరాబాద్ నగరాన్ని ఒక సుందరవంతమైన నగరంగా తయారు చేస్తామని చెప్పని, ప్రపంచంలో ఉండే అగ్రదేశమైనటువంటి అమెరికాలో ఉండేటువంటి డల్లాస్ నగరంలో మారుస్తానని చెప్పని హైదరాబాద్ పాత బస్తీని చెప్పినటువంటి మాట ఇస్తాంబుల్ చెప్పినటువంటి, అంటే ఇన్ని విధాలు చెప్పినటువంటి వ్యక్తి అన్ని సమగ్రంగా తెలిసినా కానీ మూసీ నది సుందరీకరణ అని చెప్పన్నాడు, హుస్సేన్ సాగర్ ఆధునీకరణ అని చెప్పన్నాడు, హుస్సేన్ సాగర్ లో ఉండే నీళ్లు కొబ్బరి నీళ్లు మనం తయారు చేస్తా పట్టుకొని తాగొచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఈ విషయాలు తెలియని కాదు, తెలిసిన వ్యక్తే. కానీ అధికారం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పాలకులుగా వచ్చిన తర్వాత తన ప్రాధాన్యతలు మారిపోయినాయి. ప్రాణహిత చేవెళ్ళ లాంటి ప్రాజెక్టుతోని 10,000 కోట్లు వచ్చినటువంటి ప్రాజెక్టును పునరాకృతి పేరు మీద కమిషన్ కాకతీయ విధంగా ఆ కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టడం వల్ల 68 కోట్లు అప్పున్నటువంటి రాష్ట్రం, 68,000 కోట్లు అప్పున్నటువంటి రాష్ట్రం ఇలా 3 లక్షల కోట్లు ఎగబాకింది. అంటే
ఒక అసమర్థుడైనటువంటి నిర్లక్ష్యమైనటువంటి అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి వల్ల ఇవాళ ఈ విధమైన వాతావరణం వచ్చింది. తమ్ముళ్ళు చెప్పినట్టుగా వరద సందర్భంలో కూడా మేమందరం కూడా తిరిగినాం, తిరిగినాం, చూసినాం, కష్టతో కూర్చొని అందరం కలిసి కట్టులో ఉండి ఏదో విధంగా సాయానికి ముందుకెళ్ళినాం. ఇదే కేసీఆర్ గారు ఒక పని చేసిండు. ఏందయ్యా చెప్పంటే 5 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తా అన్నాడు. వెంటనే సోషల్ మీడియాలో వచ్చింది, కేసీఆర్ గారు కనబడితే 1 కోటి రూపాయలు ఇచ్చేటువంటి కేసీఆర్ నువ్వు నీ మనుమని కారు ధర 4 కోట్లు అయ్యా అని చెప్పని సోషల్ మీడియా రాగానే తల వంచుకునే విధంగా కేసీఆర్ ప్రశ్నించి మనం ఇస్తున్నారు. ఇది కేసీఆర్ నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి. అంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే వ్యక్తి, పేదవాళ్ళు నీళ్ళలో కొట్టుకపోతే, పేదవాళ్ళు నిండుగా మునిగిపోతే 10 రోజులైనా కానీ ఇళ్లలో నీళ్లు బయటకున్నటువంటి పరిస్థితుల్లో మేము చూసినప్పుడు ఏ కేసీఆర్ అయితే హైదరాబాద్ అసెంబ్లీ రాజ్భవన్ ముఖ్యమంత్రి ఇంటి ముందు కార్లన్నీ కూడా పడవలు మారిపోతాయి అనుకున్నాడో, ఇదే హైదరాబాద్ లో ఉండేటువంటి పాత బస్తీ వైపంతా కూడా ఇళ్లలో ఈత కొట్టే పరిస్థితి వచ్చింది అని చెప్పంటే ఇది కేసీఆర్ పరిపాలన తీరుగా చెప్పి మనం ఇస్తున్నాం. కనుక ఇవాళ మనం ఏ ప్రజాప్రతినిధులు అయితే నామమాత్రంగా ఉత్సవ విగ్రహం తెలిసినటువంటి కేసీఆర్ కు చెంపపెట్టులా తయారు కావాలంటే రేపు విజయ్ లాంటి యువకుడు, నిస్వార్థ పరుడు, కార్పొరేట్ లాంటి వాళ్ళకి వెళ్ళినప్పుడే ఈ ప్రభుత్వాన్ని పరిశీలించగలుగుతాడు. మనం ఒక గొంతుగా తయారు కావాలా. ప్రజాస్వామ్యంలో మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కును సద్వినియోగపరిచేటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆ విధంగా రాబోయేటువంటి కాలంలో ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం 100% ఖాయం. దానికి అనుగుణంగా మనం ముందుకెళ్దామని చెప్పని జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, జరగబోయేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ మనం దానికి అనుగుణంగా ముందుకు పోదాం. ఖాళీ మాటలతోనే ఏ పని జరగదు. దాని తగ్గట్టుగా మనం కార్యక్రమాలు తీసుకోవాలా. ప్రజల మధ్య ఉండేటువంటి వాళ్ళని గుర్తించాలా, ప్రజా సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు గుర్తించాలా, ప్రజా సంబంధం ఉన్నటువంటి గుర్తించాలా, అనుగుణంగా వాళ్ళని ప్రోత్సహించాలా. ఆ విధంగా మనం కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవాలా. దానికి తోడుగా నిరంతరం పాటుపడేటువంటి నిజాయితీగా, నిబద్ధతతో, నిస్వార్థంగా ఉండేటువంటి వ్యక్తులను మనం సమీకరించుకోవాలా. దానికి అనుగుణంగా ముందుకోవాలా. ఆ మాట చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దానికి అనుగుణంగా అమలు పరుస్తున్నది అశోక్ గౌడ్ గారు, కృష్ణప్రసాద్ గారు, వారు సాధించినటువంటి నాయకత్వం అంతా కూడా. దానికి అనుగుణంగా మీరు ఈరోజు ఎల్బీ నగర్ లో ఉండేటువంటి 11 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి నిరంతరం శ్రమించండి. కలిసి వచ్చినటువంటి సోదరులను కలుపుకొని జరగబోయే ఎన్నికలలో జెండాలు ఎగరవేస్తూ ముందుకెళ్దామని చెప్పని, ఆ విధమైన కార్యక్రమాలతో ముందుకెళ్దామని చెప్పని, ఇక్కడ ఉండేటువంటి వరదలలో బాధలలో ఉండేటువంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా 500 కోట్లు చెప్పన్నాడు. నేను అనుకున్న 300 కోట్లు ఈ పేదవాళ్ళకి ఇస్తుండేమో అని చెప్పని. ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పని, తనయుడని చెప్పని అన్ని అధికారులు కట్టబెట్టేసేసి కళ్ళ ముందు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కిరాయి కడుతున్న హెలికాప్టర్ కూతబెట్లో ఉన్నా కానీ ఆ యొక్క హెలికాప్టర్ ధర కూడా తిరగలేనటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఎంత అలసత్వంతో ఉన్నాడో అర్థం చేసుకోవాలా. కానీ తీరా లెక్క ఇస్తే అవి 30 కోట్లు మాత్రమే అయినాయి. మనిషికి 10,000 రూపాయలు, కుటుంబానికి 10,000 రూపాయలు, అదేవిధంగా 30,000 కుటుంబాలు అని చెప్పంటే కేవలం 30 కోట్ల రూపాయలు. పేద ఎన్నికలలో చెప్పినటువంటిది 30,000 కోట్లు ఖర్చు పెడతా చెప్పిన అనుగుణంగా ఖర్చు పెట్టినట్టయితే ఈ సమస్యలు ఉండకపోతుండే. కానీ ఇవాళ కేసీఆర్ గారు 30 కోట్లు ఇచ్చేసి చతుర్థులపై కార్యక్రమానికి పోతున్నాడు. కనుక ఇవి ఎవరిదో అవి ప్రజల సొమ్ము, ఇది ప్రభుత్వ సొమ్ము, అవి తీసుకోవాలా. కానీ జరగబోయే ఎన్నికలలో ఈ కేసీఆర్ గుణపాఠం వచ్చే విధంగా పురపాలక సంఘముగా పురపాలకు ఉండేటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ వైఫల్యాలను ఎండగట్టే విధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వానికి మీరు గొంతుకు ఇవ్వండి. మనందరూ కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళి గతంలో ఏమైతే హామీ ఇచ్చిందో జరగబోయేటువంటి ఎన్నికలలో ఏమి హామీ ఇస్తారో దానికి అనుగుణంగా మనం అన్ని కూడా రూపకల్పన చేసుకుందాం. సోదరులు చెప్పినట్టుగా కోవిడ్ సందర్భంలో ఆసుపత్రుల్లో చికిత్స చేయించాలని చెప్పంటే ఏ ఆసుపత్రి కూడా ఉపయోగపడే పరిస్థితి లేకుండే. జిహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్ నగరానికి 1000 పడకల 4 ఆసుపత్రులు 4,000 కోట్లతో కడతామని చెప్పని నెదర్లాండ్స్ ఆర్థిక సంస్థ ఒప్పందమైందని చెప్పని నమస్తే తెలంగాణ పతాక శీర్షికలలో వేసుకొని రీఛానల్ ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ ఒక్క ఆసుపత్రి నిర్వహించిన పాపన పోలేదు. అదే తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాంధీ ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఆసుపత్రి వల్ల ఉపయోగం వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ముందు చూపుతోని రాబోయే కాలంలో జరగబోయే కాలంలో అనుగుణంగా చేసే కార్యక్రమం ఉంటుంది. ఈనాడు ఉండేటువంటి మరి ఈ విపత్తు మరి మీరు గుర్తించలేదని చెప్పంటారు. మనం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 25,000 కోట్ల ప్రభుత్వ ధనం మాత్రమే మన దగ్గర ఉండే, బడ్జెట్ మాత్రమే ఉండే. అలాంటి 23 జిల్లాలు ఉండే. దాన్ని పెంచుతూ పోతే 2004 కల్లా 1,00,000 కోట్లయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 1,80,000 కోట్లకు పోయింది. నిధులు పెరిగిన నిధులు అవసరమైన చోట పెట్టలేదు. ఎక్కడైతే వాళ్ళకు ఆస్తులు పెంచుకోవడానికి కొరకు
ఎంఎల్ఏలకు కమిషన్లకు ఉపయోగపడుతుందో ఆ నిధులు కేటాయించారు. ఇవాళ వాళ్ళు కోట్లకు పడగెత్తారు కానీ పేదవాళ్ళ సమస్యలు తీరలేదు. తిరిగి జిహెచ్ఎంసీ పగ్గాలు మనం చేపడదాం. జిహెచ్ఎంసీ అధికారంలో మనం భాగస్వామ్యం తీసుకుందాం. గతంలో ఏ విధంగా అన్నాడు తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో జిహెచ్ఎంసీ అధికారం తీసుకొని హైదరాబాద్ నగర స్వరూపాన్ని మార్చి భారతదేశంలో ఉండేటువంటి అనేక అవార్డులకు హైదరాబాద్ నగరం వర్తింపజేసిన అన్నాడు. గ్రీన్ సిటీగా చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడే కానీ ఎయిర్పోర్టే కానీ అనేకమైనటువంటి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం. కనుక ఇవాళ చేరుతున్నటువంటి మిత్రులందరూ కూడా మీరు ఇన్నేళ్లుగా 15-16 ఏళ్ళుగా నిస్వార్థంతో నిజాయితీతో ప్రజల మధ్యన ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు మరింత ప్రోత్సహించండి. తెలుగుదేశం పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుంది. 100% వాళ్ళు తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా ఉంటూ సేవాభావంతో ఉండాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. తొలి నెలల్లోనే నీకు రాజకీయ పార్టీ గొంతుగా ఇచ్చింది, ఎందుకు అనుగుణంగా నువ్వు ముందుకెళ్లాలా, పేదవాళ్ళకు అండగా ఉండాలని చెప్పినటువంటి నాయకుని ఆదర్శిస్తున్నటువంటి మనందరం కూడా కలిసికట్టుగా ఉందాం, ఐకమత్యం మరింత ముందుకెళ్దామని చెప్పని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా హామీలు విస్మరించి పరిపాలిస్తున్నది. ఏ హామీ కూడా విస్మరించి పరిస్థితి లేదు. కాటుకు వచ్చేసింది. పత్తికేమో రాష్ట్రానికి ఏ విధంగా అయితే టీఆర్ఎస్ గులాబీ చీడ పట్టిందో తెలంగాణలో ఉండేటువంటి పత్తి కూడా ఇవాళ ఆ గులాబీ చీడ పట్టింది. కనుక ఆ గులాబీ చీడను పారదోలేటువంటి శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకు ముందు 1-2 సామాజిక వర్గాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే ప్రభుత్వ అధికారం ఉండే, రాజకీయ అధికారం ఉండే. ఇవాళ మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రధానమైన సిద్ధాంతం సామాజిక న్యాయంతో ముందుకెళ్దాం, ప్రభుత్వ పగ్గాలు పేదవర్గ చేతులు ఉండాలనే సత్సంకల్పంతో ఉన్నటువంటి పార్టీగా ఆ దిశలో మనం పయనిద్దామని చెప్పని ఈ మధ్యనే సోదరుడు మురళీధర్ రెడ్డి గారు ఆయనతో 3 మంత్రులు పార్టీలో చేరి కార్యక్రమాలతో ముందుకెళ్తుండు. మరి తర్వాత ఇలా విజయనేత గారు వారితో పాటు వచ్చినటువంటి మిత్రులు కశ్యప్ గారు, బాలరాజు గారు, కంప్యూటర్ శ్రీనివాస్ గారు, హరికృష్ణ గారు, భాగ్యలక్ష్మి గారు, ప్రసాద్ గారు ఇక్కడ మళ్ళీ పరిచయం చేసుకుంటే మీ అన్ని కూడా నెంబర్ తీసుకొని ఇద్దరితో కూడా మాట్లాడుతుంటా. ఆ యొక్క నాకు వచ్చేటువంటి ప్రతి కాల్ కానీ అటెండ్ అవుతా. ఇటువంటి సమావేశంలో ఉన్నప్పుడు కాకపోతే వెంటనే మళ్ళీ బయటకు వెళ్ళగానే ఫోన్ చేస్తా. అటువంటి వ్యక్తిని నేను. సాధారణ కుటుంబంలో ఒక సామాన్య జీవితంతో ప్రారంభమైనటువంటి ఒక సాధారణ కార్యకర్తను. సాధారణ కార్యకర్తకు ఏ విధంగా ఆప్యాయత అవసరం ఉంటుందో, ప్రేమ అవసరం ఉంటుందో, సన్నిహితం అవసరం ఉంటుందో, అవసరాలలో ఆపద సంపద ఉండాలనుకుంటారో ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తిని మీకు దినమనకుండా పగలకు రాత్రకుండా మీతో ఉండాలని చెప్పని కలిసి పనిచేస్తానని ఏ అవసరం ఉన్నా కానీ ఏ విధంగా అయితే అశోక్ గౌడ్ గారు, కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఉండి నాయకత్వం వహిస్తున్నారు ఆ విధంగా మీకు సహకరిస్తానని చెప్పని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీతో పెట్టు ఇక్కడ దోహదపడతానని చెప్పని జిహెచ్ఎంసీకి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళే ఫలితాలతో మొట్టమొదటి ఫలితం ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా మీరు నిరంతరం కష్టపడాలని చెప్పని మనసారా భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలరాజు గారు, కాశీనాథన్న గారు, రాజేష్ గారు, అశోక్ కుమార్ గౌడ్ గారికి, అశోక్ అన్నకి శాలువాతో సత్కరించండి. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి పై ఫ్లోర్లో. ఎవరు కూడా ఇంకో 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాం. జాయినింగ్ అయిన వాళ్ళకి అందరికి కండువాలు కప్పి ఇచ్చేస్తాం. అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా. అందరూ మాస్కులు ధరించి దూరంగా ఉండి భోజనం చేయండి. కరోనా వస్తే మళ్ళీ అదొక మనకు కష్టం కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కృష్ణవేణమ్మకి అమ్మ పేరు భాగ్యమ్మ గారు, కృష్ణవేణి గారికి